నామానికి వందనాలు. ఉపవాస ప్రార్థన కోడికలో దేవునికి సన్నిధిలో కలిసి రావడానికి దేవుడు మనందరికీ కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుడు మనలందరినీ కూడా దీవించుటకు, దేవుని యొక్క శక్తి సామర్థ్యముతో నిలబెట్టుటకు, దేవుని యొక్క కృపలో ఉండి తీరడానికున్న అనుబంధానికి తీరేటట్టుగా దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుందాం. దేవుడు వాటి కొరకు మనకి శక్తి సామర్థ్యాన్ని దయచేయునుగాక. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానించుకోవడానికి ఆశపడి తీరుతున్నాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనకు జీవము గల దేవుని ఆలయం. అది 14వ వచనం నుంచి ఉందా లేదు 17వ వచనంలో అలాగే ఉందా? ఓకే ఓకే రైట్. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. చాలు. అక్కడ చదివిన వాక్య భాగములో ప్రత్యేకముగా సెపరేషన్ కలిగి ఉండి తీరాలి. ఎవరి మధ్యలో నుంచి? వారి మధ్యలో నుంచి. దానిని మన భాషలో చెప్పగలిగితే వేర్పాటు అని మనం చెప్పవచ్చు. యేసయ్య నేర్పించిన ప్రణాళికలో, లేకపోతే క్రైస్తవ్యములో ఉన్న ప్రణాళికలో ఉన్న మూల స్తంభాల్లో 7 స్తంభాలు ఉన్నాయి క్రైస్తవ్యానికి, లేకపోతే క్రీస్తు మార్గానికి 7 స్తంభాలు ఉన్నాయి. అందులో ఒక స్తంభం వేర్పాటు చెందడం, విడిగా ఉండడం, వేరుగా ఉండడం. మిగతా 6 చెప్పగలుగుతారా? 2 ప్రార్థన, సహవాసం చెప్పలేము, సహవాసం చెప్పలేము. ముందు ప్రార్థన చేసి పట్టుకున్నారు. అపోస్తల క్రియలో ఉన్న విషయాలు ఎప్పుడూ ఎడతలుగా, అదే మన సంఘాలకు ఉన్న బాధ. ఉన్న పునాది గురించి అవగాహన లేకపోతే సంఘబిడ్డలు నిలబడలేరు. సంఘానికి ఉన్న 7 స్తంభాలు. మొదటిగా రక్షణ, రెండవదిగా మారు మనసు పొందడం, రక్షణ మొదటిగా మారు మనసు పొందడం, రెండోది బాప్తిసం పొందడం, మూడోది పరిశుద్ధాత్మాభిషేకం, 4వది వేర్పాటు, 5 వేర్పాటు, సహవాసం, రొట్టె విరుచుట, 7 ప్రార్థన. ఈ 7 నిర్ణయించేది యథార్థత క్రైస్తవుల్లో ఉన్నారా లేదా. ఈ 7లో ఏదో ఒకటి పోయినా ఆ మనిషిని ఏం చేయలేరు, దేవుడు చేర్చుకోలేరు. 7కి 7 ఉండాలి. ఏది? మారు మనసు నుంచి ప్రారంభించుకొని ప్రార్థన వరకు 7లో కూడా మనకేముండి తీరాలి? స్తంభముగా మనం నిలకడతో ఉండి తీరాలి. కొందరి సంఘాల్లో మీరు చూడండి, రక్షణ మారు మనసు గురించి ఏ రీతి కలిగిన ప్రాధాన్యత ఉండదు. కొన్ని సంఘాలకు ఏముండదు. బాప్తిసం గురించి అందుకే ఇప్పుడు కూడా కొందరికి వెళ్ళి ఎలా బాప్తిసం పొందాలో కూడా కొందరు తెలియదు. మన సంఘం నుంచి కొందరు వెళ్ళి ఎక్కడ బాప్తిసం పొందిన తర్వాత మరలా ఒకసారి వెళ్ళి బాప్తిసం పొందారు. ఏం వాక్యం అర్థం పొందుతున్నదో నాకు అర్థం కావట్లేదు. ఇంకా కొందరు పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేని వారుగా మారుతున్నారు. అనే భాష చెప్తే పరిశుద్ధాత్మ పొందినడే కాదు, పరిశుద్ధాత్మ గురించి అవగాహన కలిగిన వారు ఏం చేసేది? పరిశుద్ధాత్మ, అందుకే యోహాను సువార్త చెప్తున్న మాట 14వ అధ్యాయం చదవక్కర్లేదు. పరిశుద్ధాత్మ కలిగిన వారికి పాపము గురించి, నీతిని గురించి, దేవుని యొక్క తీర్పుని గురించి అవగాహన. నువ్వు అన్ని భాష మాట్లాడితే నీకు పాపం గురించి అవగాహన రావాలి. నువ్వు చేసిన పాపం గురించి, నీవు దేవుని యొక్క సన్నిధిలో యథార్థత కలిగి నిలబడి ఉన్నా, నీతియుక్తమైన జీవితం నీది ఉందా. 3వదిగా దేవుని యొక్క తీర్పు నీ మీద వచ్చి తీరుతున్నా అన్న దాని గురించి నీ అన్య భాష నీకు బోధనిచ్చి తీరాలి, నీ ప్రవచనం నీకు బోధనిచ్చి తీరాలి, నీ వాక్య జ్ఞానం నీకు బోధనిచ్చి తీరాలి. ఇవ్వలేకపోతే నువ్వు అన్య భాష చెప్పి సరపా చెప్పిన దాంట్లో నీకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. హలో, తొలి మాంత్రిక లక్షణాలతో మంత్రాలు చెప్పేవాళ్ళం ఇప్పుడు అన్ని భాషలు కూడా కలిపి పాత్రలాగా ఏం చేసేస్తున్నాం, చెప్పేస్తున్నాం. నువ్వు మాట్లాడే అన్ని భాష నీకు పాపము గురించి అవగాహన కల్పించకపోతే ఆ అన్ని భాష అప్పుడే ఆపి. హలో, నాతో లేరు. అందుకే చాలా మందికి 3వ పునాది అయినా పరిశుద్ధాత్మకున్న ఆ అనుబంధం గురించి చాలా మందికి ఏం లేదు, ఏ రీతి కలిగిన అవగాహన లేదు. అందుకే చాలా సంఘాలు పరిశుద్ధాత్మను ఏం చేయట్లేదు, ఆస్వాదించేటట్టుగా, అనుభవించేటట్టుగా, పరిశుద్ధాత్మతో స్పందన కలిగేటట్టుగా ఉన్న చర్య, అనుబంధం లేకుండా ఉండేటట్టుగా మనకి కనబడుతున్నది.
అందుకే బైబిల్ స్పష్టంగా చెబుతున్న పరిశుద్ధాత్మ కలిగిన దేవుని బిడ్డలుగా ఏం చేయాలి? మన జీవితంలో జీవించుకు తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనకి మూడో స్తంభం పరిశుద్ధాత్మ కలిగిన అనుబంధం మనకు తీరాలి. 4వది ఉన్న స్తంభమే వేర్పాటు. దాని అర్థం ఆదాము ఏ రీతిగా సృష్టి పొందింపబడ్డాడు ఆ స్థాయిలోకి నీ శరీరం, నీ ముఖ కాంతి, నీ భాషభోషణ మొత్తం మార్పు చెందాలి. ఇది చెప్పేటప్పుడు కొందరికి నొప్పి కలుగుతుంది. సెపరేషన్ అంటే వేర్పాటు అంటే అన్ని విషయంలో వేర్పాటు ఉండి తీరాలి. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకి అన్యులకు ఏ రీతి కలిగిన తేడా లేదు. ఆడు చెవులు పొడిపించుకున్నావు, నువ్వు పొడిపించుకున్నావు, మరి నువ్వు దేవుని బిడ్డ అనుకోవడదు. నువ్వు మన భాషలో చెప్పుతున్న నవ్వుచ్చలవద్దు కదా, అటు లేదు ఇటు లేదు. ఆడు అటు ఉన్నాడు కాబట్టి ఆడు అటు ఉన్నాడు అని చెప్పొచ్చు. నువ్వు ఇటు ఉన్నావు అటు ఉన్నావు, దాని అర్థం నీలో ఏం లేదు. వేర్పాట్లు. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఈ విషయంలోనే పడిపోయేది. ఏ విషయంలో? వేర్పాటు విషయంలో. వేర్పాటు వారికి లేదు, వారి జీవిత విధానంలో ఏం లేదు, వేర్పాటు లేదు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం తిరిగి వచ్చి తీరగలిగితే వేర్పాటు గురించి దాని 14వ వచనం నుంచి కిందకి చదివితేనే వేర్పాటు గురించి స్పష్టంగా చెప్పేటట్టుగా మనకి కనబడుతున్నది. కొరింథీ సంఘ బిడ్డలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే 9 కృపావరాలు కలిగిన సంఘం. మన సంఘాలకు ఏం పనికిరావు, ఆల్సో మనం దారిదమ్మం చేస్తే 9 కృపావరాలు ఉన్నాయి. సంఘం మంచి ఆత్మిక తీవ్రతతో, ఉజ్జీవముతో ఆత్మలను సంపాదించేది, అనేకులకు ఆర్థికంగా సహాయం చేసేది, అనేక సంఘాలకి లేవనెత్తేది, అనేక మంది సేవకులు లేచిన సంఘాలు, అనేక మంది అభిషక్తులు నిలబడిన, అనేక మంది ప్రవక్తలు వచ్చి వాక్యాలు బోధించిన సంఘాలు. కానీ వారిలో ఏం లేదు. వేర్పాటాన్ని చర్యలో వారికి ఏమొచ్చింది? కలుషితం వచ్చి తీరింది. అందుకే దాని 14వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. ఎవరి మధ్యలో నుంచి? అవిశ్వాసుల మధ్యలో నుంచి మనం ఏం చేయాలి? అక్కడి నుంచి బయటికి రావాలి, బయలు దావాలి. అక్కడ కలిసి ఇక్కడ దేవునికి నువ్వు సేవించలేవు. ఒకవేళ సేవిస్తే సంఘానుకున్న స్తంభములో ఒకటి ఎర్రగొట్టేసేవు. అందుకే అక్కడ 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివినప్పుడు 6 రీతిగా భేదగతిని మనకి కనిపించేటట్టుగా మనకి కనిపిస్తున్నది. దాని 14వ వచనంలో చదవగలిగితే నీతిమంతులకు అనీతిమంతులకు ఏముంది? వేర్పాటు ఉంది, సెపరేషన్ ఉంది. అలాగైతే నీతి చేసిన వారు, దుర్నీతి చేసిన వారు మొదటిగా. రెండోదిగా మనం చూడగలిగితే వెలుగులో ఉన్న సహవాసం, చీకటిలో ఉన్న సహవాసం. అంటే నీ సహవాసం వాక్యాధారంగా ఉన్న సహవాసమా, నీ సహవాసం వాక్యాన్ని వ్యతిరేకపరిచి అబద్ధముగా మార్చేటట్టుగా చీకటి పరిచే సహవాసము పరిశోధించుకో తీరాలి. మూడోదిగా మనం చూడగలిగితే క్రీస్తుకు బెలియాలకు ఏముంది? వేర్పాటు ఉంది. బెలియాల్ అని చెప్పిన దానిని ఇంకో భాషాంతరం చెప్తే సాతాను శక్తులు అని చెప్పొచ్చు, లేకపోతే ఎదిరించిన శక్తులు అని చెప్పొచ్చు, లేకపోతే దేవుని యొక్క పనిని అడ్డుపరిచి తీరేంతట్టుకున్న శక్తులు అని చెప్పొచ్చు. అలాగైతే క్రీస్తు అన్న పదానికి అర్థం మెస్సయ్య, లేకపోతే అభిషక్తుడు. అభిషక్తుడికి అదే రీతిగా సాతానికి ఏముంది? వేర్పాటు ఉంది. తర్వాత చెప్పబడిన మాట, విశ్వాసికి అవిశ్వాసికి ఏముంది? తేడా ఉంది. విశ్వాసికి అవిశ్వాసికి తేడా దేని ద్వారా తోల్చేది? విశ్వాసం ద్వారా తోల్చేది. విశ్వాసములో ఉన్న వారినే విశ్వాసి అని పిలిచేది, విశ్వాసములు లేని వారిని అవిశ్వాసాలని పిలిచేది. తర్వాత చెప్పిన మాట, దేవునికి విగ్రహానికి వేర్పాటు ఉంది. 6వదిగా చూస్తే దేవుని యొక్క సజీవాలయానికి, దేవుని కాని నిర్జీవాలయానికి తేడా ఉంది. అలా 6 రీతి కలిగిన భేదగతులు మనకు అక్కడ కనబడుతున్నాయి. మీ బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు, నా బైబిల్లో మాత్రం 6 రీతి కలిగిన భేదగతి 14వ వచనం నుంచి 16వ వచనంలో చదవగలిగేటప్పుడు మనకి కనబడి తీరుతున్నది. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు తెలుసుకు తీరాలి, భేదగతి మన విశ్వాస చర్యలో ఉండి తీరాలి. అందరూ దేవుని బిడ్డలా కారు. నువ్వు దేవుని బిడ్డలు అన్నది ఈడని నీకు అర్థమై తీరేయాలి. ఈ వాక్య పరిచయం అర్థమైన తర్వాత అందుకే దేవుని బిడ్డలు ప్రయత్నం చేసుకు తీరాలి. ఏమై ఉంది ఇది చెప్పడానికి ఉన్న కారణం ఏంటిదంటే, సంఘ బిడ్డల్లో ఉన్న కొరింథీ సంఘంలో ఉన్న సంఘ బిడ్డలకు వారి పిల్లలకు వివాహ చర్యలు వచ్చేటప్పుడు, లేకపోతే వారి జీవితంలో శుభకార్యాలు వచ్చేటప్పుడు, వారి జీవితంలో ఆత్మీయంగా ఆర్థికంగా సదుపాయాలు పెరిగేటప్పుడు వీళ్ళు ఏం చేసుకున్నారు? దేవుని దగ్గర ఉండాల్సిన వేర్పాటును వీరు మరవడం ప్రారంభించి తీరారు. అదే కదా, తొలి ఏ డబ్బులు లేనప్పుడు కరెక్ట్గా హాజరయ్యాడు. ఇప్పుడు అన్ని సదుపాయాలు చెప్పడానికి రాలేదు.
దాని అర్థం నీలో ఏం లేదు, వేరుపాటు లేదు. నువ్వు అనుకుంటా దేవుడు ఆయన శంకలో ఉన్నాడు, ఆడేం చేసేస్తాడులే ఆ యాటిట్యూడ్తోనే నువ్వేం చేసేది. నేను అనుకున్నది అనన్య సఫీరాలకి జరిగినట్టుగా ప్రతి ఆదివారం ఒకటి జరిగిపోవాలి. ఒక్కడ గుమ్మం లోపలికి రావడానికి ఏం చేయుడు. దాని అర్థం జరగటలేదని కాదు, అదృశ్యముగా నీలో అది జరుగుతున్నది. అది మాకు ఆత్మీకులుగా మాకు అర్థమవుతుంది, నీకు అది అర్థం కాదు. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని అదే చెప్తావు, అన్ని వాసి చెప్తావు, పాస్టర్ నేను అన్ని చెప్తాను, నువ్వు అన్ని చేస్తున్నావే కానీ ఏమై ఉన్నావు? ఆత్మీక చర్యలో ఎప్పుడో అనన్య సఫీరా అయిపోయావు. వారి సమాధి అయితేరా, నువ్వు ఇంకా సమాధి అవ్వలేదు. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం, కొరింథీ సంఘ బిడ్డలకి అవగాహన లేకుండా మారిపోతీరే. అందుకే వారి విశ్వాస విషయంలో, ఆత్మిక విషయంలో, అభిషేక విషయంలో, ఆరాధన విషయంలో అన్నిట్లో వారు ఏర్పాటు లేని వారిగా మారిపోయారు. అందుకే దాని 14వ వచనం చెప్తున్న మాట, అవిశ్వాసులతో ఏం చెయ్యొద్దు. అలాగే రాసుందా, తోడుగా ఉందని రాసుందా, జోడి, నో పార్ట్నర్షిప్, లేకపోతే వివాహం చెయ్యొద్దని. 90% దేవుని బిడ్డలు ఈ చర్యలోనే ఉన్నారు. హలో, దాని అర్థం నువ్వేం చేయదు, నీ విశ్వాసం, నీ ఆరాధన, నీ దేవుడు, ఆయన దేవుడు మ్యాచ్ అవ్వదు. ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని చేసినా ఏం కాదు, అడ్జస్ట్మెంట్. కానీ కొందరు వాదించేది చాలా, నేను అన్నింటి పెళ్లి చేసేస్తే మార్చేతాను, నువ్వు మారిపోతావు. ఆడి మారే ఛాన్స్ ఏం లేదు. ఇక ఒకవేళ మారినా కూడా నీకు సుఖ సౌకర్యాలు ఉంటుందో లేదు, నువ్వే విడ తీసుకుని అర్థం చేసుకుని తీరాలి. అందుకే దేవుడి యొక్క విడలు ఏం చేసుకుని, విశ్వాసులను ఎంచుకు తీరి ఏం చెయ్యాలి, ఏం చేసుకోవాలి, జోడిగా మార్చుకోవడానికి. అలాగైతే నేను నమ్మేది, మరి మీ సంగతి నాకు తెలియదు, నేను నమ్మేది వివాహ కార్యక్రమాల కొరకు ఆ సంబంధాలు ఏర్పరిచేటప్పుడు క్రైస్తవ్యంగా ఆలోచించాలి. ఆడికి ఎక్కడ పుట్టుమచ్చ ఉందా, ఆడు ఒంట్లో రక్తం ప్రవహిస్తున్నదా, ఇదిగాక ఏం ఆలోచించండి. ఆడు విశ్వాస ప్రణాళికలో ఉన్నవాడు, ఆడు విశ్వాసి అని పిలవబడే సాక్ష్యం ఉందా. హలో, కొందరి గురించి అసలు సాక్ష్యం లేదు. యోబు గ్రంథమే బైబిల్ గ్రంథంలో మొదటి గ్రంథం, బైబిల్లో రాయబడిన మొదటి గ్రంథం. రాసిన వాడు ఎవరో చెప్పగలుగుతారా? యోబు గ్రంథాన్ని రాసిన వాడు ఎవరో చెప్పగలుగుతారా? అదే మనకి మన బాధ, పుస్తకాల పేర్లు మాత్రం తెలుసు, కానీ ఎవరు రాశారు కూడా తెలియాలి. మోషేయే రాశాడు. మోషే ఏం చేశాడు తెలుసా, ఊజు దేశానికి వెళ్ళి ఊజు దేశంలో మంచి రీసెర్చ్ చేసుకున్నారు. ప్రతి చిన్న బచ్చాగాడి దగ్గర నుంచి చచ్చిపోవడానికి రెడీ అవుతున్న ముసలివాడి దగ్గరికి వెళ్ళి ఎవరి గురించి ఈ యోబు గురించి అడగడం ప్రారంభించి తీరారు. దాన్ని అడిగి అలా రాసేసుకున్నాడు అన్నది కదా, అడిగి తెలుసుకొని ఆయన ఒక రీసెర్చ్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఆయన జీవితం ఎలాగా, దాని తర్వాత ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ఆత్మ తనకేం చేయడానికి ప్రారంభించింది, మాట్లాడడానికి ప్రారంభించింది. దేవుని యొక్క ఆత్మ తనతో సంభాషణ కలిగేదానిని ఏం చేశాడు, పరిశుద్ధాత్మ మనకి అవగాహన ఇచ్చిన ప్రణాళికను, ఈయనకి తెలిసిన సాక్ష్యం గురించి, ఏది ఊజు దేశంలో ఉన్న వారి దగ్గర నుంచి ఆయన విన్న సాక్ష్యం గురించి ఆయన ఏం చేసుకోడు. ఇది ఒకటి, ఆయన దగ్గర ఒక కాపీ ఉంది, పరిశుద్ధాత్మ ఆయనకి సహాయం. ఈ రెండు కలిసి ఏమై తీరింది, వాక్య భాగంగా యోబు గ్రంథంగా మన ముందుకు వచ్చి తీరింది. అందుకే యోబు విశ్వాసాన్ని పరిశోధించిన దాంట్లో మోషే యొక్క ఆధారాన్ని కూడా మనం ఏం చేసేది, తీర్చుకు తీరేది. చాలా మంది దేవుని బిడ్డలకున్న దౌర్భాగ్యం ఏం లేదు, సాక్ష్యం లేదు. ఆలోచించి నీ గురించి బైబిల్ గ్రంథంగా రాసేస్తే, రాస్తారో లేదో నాకు తెలియదు, భవిష్యత్ కాలంలో రాస్తే రాయొచ్చు, ఏమో మరి. అలాంటి పరిజ్ఞానం కలిగిన ఆత్మీకులకు దేవుడు ఆత్మస్పందన ఇస్తే కొందరి గురించి రాయడానికి బోల్డ్ ఉన్నాయి. నేనే నా థీసిస్కి కొన్ని మన సంఘంలో ఉన్న కొందరు పేర్లు నేను రాసేది, కారణం మనం రాసుకోవడానికన్నా చరిత్రలో ఉంది. హలో, మేము అనుకుని చాలా కొందరి గురించి చెప్పాడు, మన సంఘ విషయాల గురించి, మన బయట గురించి ఎందుకు చెప్పాల్సిన అవసరం. నాకు అనుభవం కలిగిన, నాకు సాక్ష్యములు అర్థమై తీరిన వారి గురించే ఏం చేయగలిగేది, నేను చెప్పుకోగలిగి తీరేది. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం, యోబు తన జీవితంలో ఏమై ఉండేవాడు, వేరుగా విడుగా ఉండేవాడు. దాని యొక్క ప్రధాన సాక్ష్యం తన జీవితంలో ఉండి తీరేది. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం, వివాహ కార్యక్రమాల్లో మనం చూసుకోవాల్సినది, ఆ వ్యక్తికి సాక్ష్యం ఉందా, ఎక్కడ ఊరిలో సాక్ష్యం ఉందా, సంఘములో సాక్ష్యం ఉందా, ఆయన ఉన్న ప్రాంతములో అనీతిమంతుల దగ్గర ఆయనకి సాక్ష్యం ఉందా. పరిశోధించండి, 90% పురుషులు దేనికి పనికిరారు. నువ్వు అలాగే లెక్కట్లేదు, నపుంసకుడిని వివాహం చేసేది, ఆత్మీక నపుంసకుడు, స్పిరిచువల్ ఎఫెమినిటీ అంటే ఆత్మీకంగా నపుంసకుడు. నువ్వు పెళ్లి చేసుకొని కాపురం చేస్తాను అంతే, ఆత్మీక విషయంలో ఏమయ్యాడు, ఆ టింగ్ టాంగే
మరి చప్పట్లు కొడుతున్నాడు. అందుకే నీకు అర్థం కావట్లేదు. అందుకే మొదటి చర్య, మీరు ఏం చేయకూడదు, అవిశ్వాసులతో ఏం చేయకూడదు, జోడీ కాకూడదు. డోంట్ గెట్ ఏ మ్యాచ్. నీకు అక్కడి నుంచే 99 సంబంధాలు అక్కడి నుంచే వస్తాయి, విశ్వాసములు రాదు. అదే దానికి తేడా. దాని అర్థం నీ కొడుకు కానీ నీ కూతురు కానీ విశ్వాసుడికే ఇస్తానని మాట పట్టుకుంటే 45 సంవత్సరాలు కావచ్చు, 55 సంవత్సరాలు కావచ్చు, 65 సంవత్సరాలు కావచ్చు. దానికి కదా బైబిల్లో బోర్డు ఉదాహరణలు రాయబడి ఉన్నది. మనం 22 అయిపోతే రెడీ అయిపోయింది, ఇప్పుడు కనేస్తాడు. నువ్వే మన బైబిల్ మోసుకోవాలి జీవితాంతం. కనేయడం పెద్ద విషయం కాదు. బైబిల్ చరిత్రలో 90 సంవత్సరాల్లో కూడా పిల్లలు ఇచ్చిన చరిత్ర ఉంది. అది నీకోసం బైబిల్లో రాయబడిన వారి కోసం జరిగిన కాదు, అది మన కోసం కూడా ఏమై తీరొచ్చు, జరిగి తీరొచ్చు. అది జరగగలిగే సిద్ధాంతం. అదే విశ్వాసానికి ఉన్న చర్య. నువ్వు త్వరగా నా పిల్లలు పంపించేస్తావు, ఏడకు పంపించేస్తావు. విశ్వాస చర్యలు పంపించబడి తీరాలి అంటే ఏం చేయాలి? ఆగాలి, ఓపిక, సహనం ఉండి తీరాలి. నీ విశ్వాసానికి తగ్గట్టుకున్నట్టుగా ఏం చేయాలి? పరిశోధన కలిగేటట్టుకుండి తీరాలి. హల్లెలూయా. అందుకే వివాహ విషయంలోనే కొరింథీ సంఘ బిడ్డలు ఏం చేసేవారు? జత కలిసేవారు. ఎవరితో? అన్యులతో జత కలిసేవారు. ఆ కుటుంబాన్ని గురించి సంఘం పడే వేళ ఆలోచించారు. హల్లెలూయా. అందుకే చాలా మంది మనతో దూరం అవ్వడానికి కారణమే ఇదే. వాళ్ళకి ఈ సలహాలు చెప్పుకోడు. ఏ సలహాలు? వివాహం సలహాలు దొరుకుతాయి. తర్వాత నువ్వు ప్రార్థన చేయడం కూడా మా దగ్గరికి రాకూడదు. నా సలహా వినడానికి నీకు ఇష్టం లేనప్పుడు నీ ప్రార్థన విషయం దగ్గరికి నాకు పట్టుకొని నా దగ్గరికి రాకూడదు. అర్థం కాలేదు అనుకుంటా. హలో, నా సలహా వినకుండా, మా సలహా వినకుండా నువ్వు వెళ్ళి జోడి కలిసేసి వచ్చి అయ్యి జోడి వల్ల చాలా చెప్పదు అని పోల్చుకో. అని దయ కలిగిన పాస్టర్ గారు కాబట్టి నీ ముఖాన్ని చూసేసి ఏం చేయట్లేదు, ఆ మాట సూటిగా చెప్పేస్తే మనం రావు కదా. అదొక శాపం ఈ సంఘాల్లో ఉన్నాయి కదా. ఏదైనా అంటే 3వ వారం కనబడ్డాడు. అందుకే మేము కూడా దేవుని మెడలో కొన్ని విషయాలకు ఏం చేస్తున్నాం? మౌనం పాటించేస్తున్నాం. అదే మేము చెప్తే నీకు అర్థం కాదు కానీ మా మౌనమే నీకేం చేయమని చెప్తాయి. పిడుగుగా నీ జీవిత సాక్ష్యములో అది నీకు నేర్పించుకు తీరగలిగి తీరుతాయి. అందుకే నేను చెప్పుకోవడానికి నా ఉద్దేశం ఇదే. కొరింథీ సంఘ బిడ్డలకే అవగాహన లేని వారిగా మారి తీరారు. నీతికి దుర్నీతికి వారికి ఏం కాలేదు, అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మన దేవుని బిడ్డలకు కూడా అర్థం కాదు. ఆరాధనకు రాకపోవడం దుర్నీతి అన్నది కూడా అర్థం కావట్లేదు. ఆరాధనకి లేటుకి రావడం దుర్నీతి. అదేదో శుభకార్యం లాగా ఇలా దూరుకు వచ్చేది. హలో, నాకు ఈ సంగతి తెలదు. నాకైతే ప్రార్థన రాదు, నాకైతే వాక్యం రాదు. ముందు క్షమాపేక్ష కోరి దేవుని సన్నిధిని అడిగి, దేవా అందులో ఒక పరిహారం కావాలి, నా విషయం ఇది అని చెప్పి ఒక మనోవేదన కాసేపు నేను మౌనం పాటించేది కారణం అది మీ సంగతి నాకు నేను మౌనం పడి, దేవా అందులో నాకు ఒక విడుదల కావాలి. ఏమో ఆ విషయం ఎవరు సాతాను శోధించుకుని ఓరని దేవుడి దాసాటాడు. ఆడే లేటుకు వచ్చి వాక్యం వీడు చెప్పేది వీళ్ళు వినేది. ఆడు నన్ను ఏం చేస్తుంటాడు? మాట మాటకి తర్కించి ఈ తర్కవాదన ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు? దేవుని సమక్షంగా తీరొచ్చు. అక్కడ తీసుకెళ్ళేటప్పుడు నా వాయిదాకి, నా కేసుకి విడుదల కావాలంటే నేను ముందుగానే ఏమై ఉండి పశ్చాత్తాప మనోభావముతో దేవుని సన్నిధిలో, దేవా నేను దుర్నీతి చేశాను ఒప్పుకోగలిగే సిద్ధాంతం ఉండి తీరగలిగితే నీతి కొనేటట్టుకున్న వ్యవస్థకి ఆయన ఇప్పించుకోగలిగి తీరుతారు. అందుకే చాలా మందికి నీతికి దుర్నీతికి ఉన్న తేడా అర్థం కావట్లేదు. ఆత్మీక విషయాలకు నువ్వు గుర్తు ఇవ్వకపోతే నువ్వు దుర్నీతి పరంగా జీవిస్తున్నావు. ఆత్మీక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతే నువ్వెవరివి? దుర్నీతికి సాధనంగా వాడబడుతున్నావు. ఆత్మిక విషయాలు అనగా సువార్తకి వెళ్ళడం ఆత్మిక విషయం, ప్రార్థనకి వెళ్ళడం ఆత్మిక విషయం, ఆరాధనకి వెళ్ళడం ఆత్మిక విషయం, సేవకుడు వెళ్ళిన చోట్ల వెళ్ళడం ఆత్మిక విషయం. అది సేవకుడు నీ కొరకు ప్రార్థన చేసేదాంట్లో పాలవ ఆత్మిక విషయమే. కానీ దానిని కూడా నిర్లక్ష్యపరిచేసి మనం అనుకున్నాం నేను నీతిమంతుడినే, నా స్టాండ్ బాగుంది అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో చూడండి నా స్టాండ్ ఏం కాదు. హలో, అందుకే నీతికి దుర్నీతికి దేవుని బిడ్డలకి ఏం కావట్లేదు, అన్నీ నీతి అనుకుంటున్నాను. అన్ని నీతే అవ్వాలంటే అన్నిటికీ ఏముండి తీరాలి? నీకు ఆత్మీయతలో పాలి పంపు ఉండి తీరాలి. రూతు గురించి మనం అందరం విన్నాం. రూతు గురించి ఏముంది? ఆమె అన్ని దుర్నీతి చెందిన జీవితాన్ని విడిచి నీతి చెందిన జీవితాన్ని ఏం చేసుకుంది? ఆస్వాదించుకు తీరింది.
అందుకే తన జీవిత చర్య మొత్తం ఏమైతే నీతియుక్తంగా మారిపోయి తీరింది. హల్లెలూయా. నేను చెప్పి రావడానికి దుర్నీతికి సాధనంగా వాడకుండా నీతికి సాధనంగా వేర్పాటు చెంది తీరాలి. దానికి ఆత్మీక విషయాలకు ఏమై ఉండి తీరాలి, స్పందన కలిగేటట్టుకుని తీరాలి. అందుకే కదా పేదర్ గారిని చీరసాలలో పడేసేటప్పుడు పేదర్ గారు చెప్పలే, సంఘం కోరుడు కూతురు ఉపవాసం చేసుకుని ప్రార్థన చేసుకుంది. ఈ కాలంలో దుర్నీతి కోరులకు అడుక్కోవా, పేదలు పెట్టించమ్మా, కూడికకు రాయమ్మా, అడుక్కోని నిన్నేం చేసి తీరుతున్నారు. ఆరాధనకు నువ్వు వచ్చి కూడా పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఆ భిక్షగాడికి మీకు పెద్ద తేడా ఏం లేదు కదా, ఆయన కూడా ఎక్కువగా తీసుకొచ్చారు. నిన్ను ఏం చేశారు? ఆ సంఘానికి ఆత్మీయ తీవ్రత చూడండి. సంఘం భయపడే ఉంది, భయపడలేదని నేను అంత తలుపులు వేసుకొచ్చాను. మరి ప్రార్థన ప్రతిరోజు తలుపులు తీసి ప్రార్థన చేసిన సంఘం ఆ రోజు ఏం చేసింది, తలుపు మూసే కారణం ఏంటి వాళ్ళకి అర్థమైపోయింది. ఫాస్ట్ గారిని పట్టుకున్నారండి, నెక్స్ట్ పట్టుకునేది మమ్మల్ని. మరి ఆ రోజు పేదలు అన్ని విశ్వాసాలు వచ్చారు కదా, మీరే చూసుకోండి. ఈ పార్టీలో ఉన్నారు కదా, నువ్వే ఆ పార్టీలో ఉన్నావా లేదా లేదన్నా తెలిసిపోతుంది. కానీ కొందరు మాత్రం కూర్చొని ఏం చేశారు, ప్రార్థన చేసేది. ప్రార్థన చేసే దీంట్లో పసిపిల్లలకి తలుపు తీసింది. అక్కడ కూడా ఆత్మీక పరిజ్ఞానం తెలుసు, మిగతా ఎందుకు లేకలేదు. ప్రార్థనకు ఉన్న తీవ్ర భయం, ప్రార్థనకు నీతియుక్తంగా దేవా దీంట్లో విడుదల కావాలి, మేము నీతిగా నీ కొరకు దేవా పరిస్థితి చూస్తే గందరగోళం చెప్పేటట్టుకున్న వారు లెగుస్తున్నారు. మా పాస్టర్ గారు పేక కోసేస్తారు, మాకు తెలియదు, మాకు నీతి కావాలి. దుర్నీతి జరిగిన కేంద్రంలో మాకు నీతి కావాలి. పురుషులు ఎవరు లేకలే, ఆడవాళ్ళు ఎవరు లేక పసిపిల్లలు లేచింది. పసిపిల్ల లెగిచింది మదే పిల్ల. ఆమె బయట ఎవరు వచ్చారు, అయ్యగారు వచ్చేసి అమ్మ తలుపు తీయమ్మా అని చెప్పి ఈమె వార్త విన్నది. కానీ లోపలికి వచ్చి వార్త చెప్తున్నారు, అయ్యో మనం ప్రార్థన చేసిన దానికి జవాబు 10 బయట. మన పసిపిల్లలు అయితే అందుకే కదా మన పసిపిల్లలకి దానికి ఉన్న తేడా. మన పసిపిల్లలు గాలి తిరుగుడే. మన సంఘాల్లో పసిపిల్లలు చేసే పని మీరు చూడండి. హలో, నేను పసిపిల్లగా, నేను మా చెల్లి పసిపిల్లలుగా ఉన్న టైంలో, అంటే నేను ఒక 5, 6, 7 ఈ సంవత్సరాలు ఉన్న టైంలో మా ఇంట్లో బైబిల్ కాలేజ్ జరిగేది. బైబిల్ కాలేజ్లో సుమారు 15 మంది 20 మంది బైబిల్ కాలేజ్ పిల్లలు. ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన, అరుణోదయ ప్రార్థన. ఈ 2 ప్రార్థనకి మా పని ఏంటో తెలుసా, అందరు బైబిల్ పక్కకు పెట్టడం, అందరు చేపలన్నీ సరిదిద్దుకోవడం, వారిని అక్కడ మంచి మస్తు ఆరాధన జరుగుతుంది. ప్రతిరోజు ఆరాధనే, పొద్దున సాయంత్రం గోలెట్టి ఆరాధన. ఇలా ఆరాధన చేసేసిన తర్వాత ఎవరు ఎక్కడ కూర్చున్నారో, ఎవడు బైబిల్ మీద ఎక్కేసాడు, ఎవడు బైబిల్ ఇచ్చేది ఏం అర్థం కాదు. మా పని ఏంటో తెలుసా, వీటన్నిటిని ఏం చేయడం, పక్కకు పెట్టి సైడ్కి పెట్టేసి వారి ఆరాధన చేసేసి ముగించేసిన తర్వాత మరలా దీనిని ఎవరెవరికి ఉన్నదో వారి చేతికి ఏం చేయడం, బాధ్యతగా అప్పగించుకు తినడం. దానినే చెప్పడానికి ఉన్న ఉద్దేశం, నీతికి దుర్నీతికి ఏమై తీరేది, అర్థమై తీరేటట్టుగా ఉన్న విభజనలో సంఘం వేరు పడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడోదిగా మనం చూడగలిగితే క్రీస్తుకు బెలియాలకు ఏముంది, తేడా ఉంది. అలాగే అభిషేకములో కూడా ఏముంది, తేడా ఉంది. క్రీస్తుకు కలిగిన అభిషేకం ఉంది, సాతానుకు కలిగిన అభిషేకం ఉంది. దేని ద్వారా నువ్వు అభిషేకింపబడ్డావు, నువ్వే వివేచించు. క్రీస్తుకు కలిగిన అభిషేకానికి ఉన్న తేడా ఏంటంటే, పాపము గురించి నీకు బోధన ఇచ్చేసి తీరుతుంది. వాక్యములో నేను పడిపోయాను, ఆత్మిక విషయంలో నా జీవితం లోటమి కలిగింది అన్న హెచ్చరిక నీకేమై తీరుతుంది, ఆ అభిషేకం ఇచ్చుకు తీరుతుంది. బెలియాలకున్న ప్రత్యేకత తెలుసా, ఆయన అభిషేకానికి నువ్వు ఎన్ని దుర్నీతి చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని వాక్య వ్యతిరేకతలు చేసినా కూడా ఆయన ఏం చేయడు. ఏ రీతి కలిగిన భేదగతి ఏం లేదు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఏ రీతి కలిగిన భేదగతి లేదు. అందుకే అభిషేకములో కూడా ఏముంది, వేర్పాటు ఉంది. విశ్వాస చర్యలో ఏముంది, వేర్పాటు. అందుకే బైబిల్ చెప్తున్నది ఆవగించేంత విశ్వాసం. తర్వాత బైబిల్ చెప్తున్న మహావిశ్వాసం. మూడవదిగా బైబిల్ చెప్తున్న అసలు విశ్వాసం లేదు, సందేహపడుతున్న వారు. ఇలా చాలా రీతిగా విశ్వాసం. నీ విశ్వాసం ఏ రీతిగా ఉందో ఒకసారి పరిశోధించుకో. విశ్వాసం అంటే శక్తి కాదు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి నీ జీవితంలో యేసయ్యగా ఏం చేయొచ్చు, నీ జీవితంలో గొప్ప మార్పు చేసి తీరొచ్చు. అందుకే విశ్వాసంలో కన్నా ప్రత్యేకత, విశ్వాసం ఒకసారి అప్పగించబడింది. ఒక్కసారి విశ్వాసము నీ చేతికి ఏమై ఉన్నది, అప్పగింపబడి ఉన్నది. దానికి ఉదాహరణ ఆదికాండము చదివి అబ్రహాము దగ్గరికి వచ్చి అదృశ్యమైన తేజోమయమైన దేవుడు ఆయన దగ్గరికి వచ్చి నీ ఇల్లు కుటుంబం మాకే వస్తే అన్ని ఏం చేయాలి, వదిలేసి వెంబడించమని చెప్పేటప్పుడు ఆయన విశ్వాసాన్ని పట్టేసుకుని మిగతావన్నీ వదిలేశాడు. దేనికి చెప్పారా నాకు అర్థం కాలేదు. విశ్వాసాన్ని పట్టేసుకొని అంతకాలం తనకున్న దానిని మొత్తం ఏం చేసుకున్నాడు.
అందుకే మళ్ళీ వాళ్ళ కోడలు పెళ్లికి వెళ్ళాయి, వాళ్ళ తమ్ముడు కోడలు పెళ్లికి వెళ్ళే. మనమైతే అక్కడికి వెళ్ళి గడ్డి తీసి వచ్చేసి అన్నీ మేము విశ్వాసం అప్పుడు తాకట్టు పెట్టేశాం. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా నాన్నకున్న పెద్దనే ఉన్నాడు, ఆయన ఇప్పుడు కూడా దేవునికి ఏం చేయట్లేదు. నమ్మకాలి. వాళ్ళకి ముగ్గురు పిల్లలు పెళ్లికి నేను వెళ్ళే, మా చెల్లి కూడా వెళ్ళే. అదే ఇప్పుడు మీరే అక్కడికి వెళ్ళి తినేసి గడ్డి తినేసా మా అన్నయ్య కన్నయ్య ముద్దల కన్నయ్య. మేము ఉండలేవు. వాళ్ళ ఇంట్లో ఇన్ని సంవత్సరాలు, నా ఆయుష్లో ఎన్ని రాత్రులు, 2 రాత్రులు వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు అది కూడా రాత్రి లేట్కి వెళ్ళాం కాబట్టి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలంటే శ్రీధర్కి అడగండి, ప్రసాద్కి అడగండి, ఇంకెవరు ఉన్నారు, మన ఈయన ఉన్నాడు, ఏరియాలో ఆయన కూడా ఉన్నాడు, వాళ్ళకి అడగండి. వాళ్ళ ఇంటికి అనుదయాన్ని వెలిగించి వెంటనే 10 నిమిషాలు టీ తాగి పరిగెట్టి పారిపోయాం. మిగతా దేవుని బిడ్డలు ఇంట్లో గంటలు కూర్చున్నాం, భోజనం చేసాం, అన్నీ చేసాం. వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేయడానికి కూడా ఏం చేయలేదు, మేము ఆగలేదు. కారణం ఏంటి? దేవుడు నాకు అప్పగించిన విశ్వాసం, అబ్రహాముకి ఇచ్చిన విశ్వాసం కాబట్టి వదిలేమని చెప్తే దాని అర్థం ఏం చెయ్యాలి? వదిలి తీరాలి. దాని అర్థం పెళ్లికి వెళ్ళి తినేసి అన్ని చేయాలి. పెళ్లికి వెళ్ళి నీ వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సినది ఇచ్చేసి చెయ్యాల్సిన పని చేసేసి పట్టం చేసేసి ఏం చేయాలి? పారిగెట్టి వచ్చేయాలి. కారణం ఏంటి? ఆయన ఇచ్చిన ఆహారము, ఆయన ఇచ్చిన ఏ దీంట్లో నీకు విశ్వాసం ఏమై ఉంది, రుణపడి ఉంది, అక్కడ నీవేం పాట నీకు అర్థమై తీరేది. ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఎవరి పెళ్లికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఎవరింట్లో పడుకోవాలి, ఎవరితో సహవాసం అర్థం కావట్లేదు. బోల్డ్ అభిషేకాలు లేకపోతే అభిషేకాలని ఇది అర్థం కాకుండా అవి చేసేసి ఏం చేసేసి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని యొక్క బిడ్డలకు అప్పగింపబడిన విశ్వాసం ఉంది. దానిని ఏం చెయ్యకూడదు, పనికి రాని వాటికి తాకట్టు పెట్టకూడదు. ఇప్పుడు కదా మీకు కేకుల గురించి అవగాహన వచ్చింది. కేకుల్లో కొవ్వుతులు వెలిగించేసి ఊదేసి అది తినేస్తున్నారు. నేను చెప్పేది కోవిల్లో అప్పగించిన దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. మీ విశ్వాసం అది ఒప్పట్లేదు, మరి మీరెవరో మీరు నా విశ్వాసం దాన్ని నన్ను ఒప్పించదు. నేను సేవించే దేవుడు ఎలాంటి దేవుడు? జీవం కలిగిన దేవుడు. ఎప్పుడైనా తెలుసా మీకు? కేక్ వేసేసి కొవ్వు తిరిగి ఊదమని ఎందుకు చెప్పేది? ఊదమని ఎందుకు చెప్పేది? మేకే విష్, ఒక ఆశ కోరుకో. ఆట ఉంది కదా, ఒక ఆశ ఉందయ్యా, కేక్ పొయ్యాలయ్యా, ఊది దీపాలు ఆర్పాలయ్యా. ఈ దీపం ఆర్పేటప్పుడు వెలుగు దేవుడు అయినప్పుడు చీకటి ఎవడు? నువ్వు ఊదిన తర్వాత దేవా ఈ సంవత్సరం అంతా నన్ను బతికించు దేవా. ఆ కుర్రోడు అదే చెప్పుంటాడు, ఈ సంవత్సరం మా నాన్న నాకు కోరుకొని పెట్టాలి దేవా. ఆడు అలాగే అంటాడు. ఎవడికి? ఆ ధూపానికి. హలో, అక్కడ నువ్వు తినేస్తే అది నీకు వెంటాడుతుంది. హలో, రావడం కష్టమా? అందుకే కదా మనం నిషేధన కలిగి చెప్పే ఒక మాట, ఏం చేయకూడదు? వాక్యాధారం కాని పండగలకు, వాక్యాధారం కాని వాటికి వెళ్ళి ఏం చేయకూడదు. మెట్ల పంకలు నేను వెళ్ళి కూకొని అక్కడికి వెళ్ళాను, కూకొని వచ్చేస్తాను. అది చెప్పేస్తాను, ఎట్టదడం బాగా చెప్తాను. అడిగిన మంచి నీళ్ళు కూడా నేను. కారణం ఏంటి? సాతాను నన్ను అంటాడు వచ్చి అడగకూడదు. మనం అలాగే అక్కడికి వెళ్ళి పువ్వులేసి చెట్లు పెట్టి అన్నీ పెట్టి చుడితే. హలో, చనిపోయిన ఇంటికి వెళ్ళి పెద్ద అడావిళ్ళు మనం చేయలేని కారణం ఏంటిది? అది నాకు తెలుసు. ఇది నేను చేసేది ఈ క్రీస్తుకి కాదు, ఇది నేను చేసేది ఎవరికి? అన్యారాధనగా చేసిన పని. అన్ని మతస్థులది చెయ్యొచ్చు, వాళ్ళకి వ్యవస్థ ఉంది, గ్రంథాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దీనినే ఎంటర్టైన్మెంట్ చేస్తారు. కారణం ఏం తెలియదు, ఎవరికి సేవించాలా ఎవరికి సేవించకూడదు తెలియదు. హలో, అందుకే అక్కడ బైబిల్ చెప్తున్న మాట, ఎవరికి? దేవునికి విగ్రహానికి. మనం విగ్రహం అంటే ఏమనుకుంటున్నాం? ఒక ఆకృతి ఉన్నది కదా, ఆకృతి లేనిది కూడా విగ్రహమే. దేవుని గురించి వ్యాఖ్యానం చెప్పండి. మీరు విగ్రహం గురించి ఉన్నది విగ్రహం అంటారు, ఇప్పుడు దేవుని గురించి చెప్పండి. దేవుని గురించి మనకు మాటలు లేనప్పుడు విగ్రహం గురించి కూడా మనకు మాటలు ఉండకూడదు. హలో, బైబిల్ చెప్తున్న మాట, దేవుడు ప్రేమ, గాడ్ ఈస్ లవ్. ఓకే, ఏ రీతి కలిగిన ప్రేమ? స్వార్థం లేని, పక్షపాతం లేని, ఏమి ఆశించలేని ఆ ప్రేమ మన ప్రేమ.
హల్లెలూయా. నేను సాతాను విషయం ఏం పట్టుకోలేదు, నేను ప్రేమ విషయమే పట్టుకున్నాను. ప్రేమ అంటే ప్రేమ కాదు, అనుకున్నాను. దేవుని ప్రేమ ఎటువంటిది? పాపుడిగా మనం ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఏం చేశాడు? ఒకే ట్రైన్లో ప్రయాణం. విశ్వాసి పాస్ట్ గారిని టీటీ పట్టుకునేసరికి విశ్వాసమో బాత్రూమ్ లోపలికి వెళ్తూ అవుతున్నాడు. సూపర్ విశ్వాసి. ఒకే విశ్వాసులే, ఒకే సంఘానికి ఉన్న సభ్యులే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. టికెట్ తీయలేదు. మిగతా వాళ్ళందరూ ముడ్డీలు సూపర్గా చైర్ మీద కూర్చున్నాయి, మనకు దిగలేదు. గుడి కొట్టేసుకుంటాం. నేను అందరి ముఖాలు చూస్తున్నాను, వాళ్ళకి ఏ స్వాధీనం లేదు, ఏటీ లేదు, శుభ్రంగా కూర్చున్నాం. నాకు మా నాన్నకి టెన్షన్ ఊరు నాయన సాతానికి ఒక అవకాశం దొరికేసింది. ఊరు నాయన ఏం చేయాలా? దానికోసం చేసిన ప్రయత్నం మామూలుగా ఎట్లేదు. ఇక్కడ పడుకున్న లేపేసి స్టేషన్కి తీయించేసి టికెట్ తీసిన మా పక్కన కూర్చున్నాడు. ఊరు నేను టికెట్ కోసం ఎందుకు పిచ్చలు అయిపోతున్నాను. మీరు రైలు ఆడికి 100-200, ఆడికి 200 ఇవ్వడానికి చేతిలో డబ్బులు లేక కాదు. ఎత్తే నేనేమైపోతాను, నేను దొంగ అయిపోయాడు, నేను ఒక విగ్రహాన్ని స్థాపించేటట్టు ఉండి మారుతుంది. ఆ కూర్చున్న అన్యుడు ఏమన్నాడు? ఈడు కూడా మాలాంటోడే. నేను బ్రీడ్ అయితే ఆడు హైబ్రిడ్. అర్థం కాలేదనుకోండి. హలో, ఉన్నారు నాతో కలిసి? గొప్ప విషయం ఏంటో సార్, దేవుని గురించి కూడా అవగాహన కొందరికి లేదు, విగ్రహాల గురించి కూడా. హలో, ఈ మధ్య ఎవరో చెప్పింది నేను విన్నాను. ఒక హైందవ మతస్థుడు, గొప్ప వ్యక్తి, ఆయన చెప్తున్నాడు విగ్రహారాధన గురించి చెప్పేటప్పుడు నాకు ఒక స్పార్క్ వచ్చింది. నిజమే కదా ఆయన చెప్పిన మాట్లాడుతూ సార్. చర్చి ఒక విగ్రహమే, ఫ్యాక్ట్ కదా? చర్చి ఒక విగ్రహం కాదా? అక్కడికి వచ్చినప్పుడు ఆ వచ్చే విధానమే చూడండి. అమ్మమ్మమ్మ, ఏం భక్తి, ఏం వినయం. ఆ గడప దగ్గరికే. హలో, ఏమైపోయింది? చర్చి వాళ్ళకి ఏమైంది? విగ్రహంగా మారి వాళ్ళు ప్రతిష్ఠించేశారు. నువ్వు ఇంటికాడ ఏం చేస్తున్నావు అది నువ్వు ఎల్లక్కడ ప్రతి కాడ నువ్వు చేసుకోగలిగితే, ఇంటికాడ నీకు రహస్య ప్రార్థన ఉంటే చర్చి కాడ కూడా రహస్య ప్రార్థన, భైరవ ప్రార్థన ఉండి తీరాలి. చర్చి ఏం కాకూడదు, ఒక విగ్రహంగా మారిపోకూడదు. నేను కట్టించిన చర్చి, నువ్వు ఇంటికి ఎత్తినా మాట అనకూడదు, నువ్వు ఏం చేయకపోయినా అనకూడదు. అర్థం కాలేదు. అందుకే నా చర్చి అని మనం చెప్తాం. మన చర్చి మనం కలిసి వచ్చి చేసే. హలో, అందుకే అర్థం కావట్లేదు. ఏమైపోయింది? ఆరాధన ఆలయం ఏమైపోయింది? విగ్రహంగా మారిపోయింది. అర్థం కావట్లేదు. కొందరికి పాటలే విగ్రహం. వాక్య పరిచయం 3 గంటలు వినగలిగే సత్తా ఉండదు, 3 గంటలు పాట పాడేస్తాడు. హ్యాపీ పని. పుస్తకం ఉంటే ఎవడైనా పాడేస్తాడు, ఆత్మ నుంచి పాడు. చరణాలు మర్చిపోవాలి, పాడు. అప్పుడే అన్ని భాష సాయం వచ్చేది. ఇది అలాగే పుస్తకం లేకపోతే ఏం రోజు. హల్లెలూయా. వాక్యాలు ఏం చేయాలి? గుర్తురాదు. బైబిల్ ఉంటే నేను కొందరు వాక్య పరిచయం వచ్చేది. హలో, బైబిల్ ఉంటేనా? బైబిల్ లేకపోయినా లోపల ఉంటే ఆటోమేటిక్ ఏం చేస్తాయి? వచ్చేస్తాయి. హలో, మన సీమోన్ వచ్చాడు, సీమోన్తో కూర్చొని మాట్లాడుకున్నాం. 8 గంటలకు మొదలెట్టారు, రాత్రి 1 గంట వరకు వెళ్ళిపోయింది. అలా బైబిల్ తీయలేదు, ఏం తెలియదు. ఎలా మాట్లాడుకుని ఒక్కొక్క విషయాలు చెప్పుకునే ఆయన అన్నాడు, బైబిల్ లేకుండా ఎన్ని విషయాలు వెళ్ళిపోతే బైబిల్ తెచ్చేస్తే ఇంకెన్ని విషయాలు వెళ్ళిపోతాయో. కారణం ఏంటి? లోన ఏమి స్థాపింపబడి ఉన్నదో అదే నోరు ఏం చేసేది? ప్రస్తావించి తీరేది. అందుకే యేసయ్య దగ్గర, యేసయ్య దేవాలయానికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం మొదలెట్టితే 3 రోజులు అయిపోయింది. మనకుందా అనుబంధం? మనకుందా? ఒకే కాడ కూకొని 3 రోజులు ఏం చేసుకున్నాడు? పాస్కి వెళ్ళలేదు, దొడ్డికి వెళ్ళలేదు, వాంతికి వెళ్ళలేదు, విరచనలు. మనకి ఏమి ఆగవు కదా, అన్నిటికీ స్క్రూ పెట్టాలి. ప్రైజ్లార్డ్ చెప్పలేదు. ఈ మధ్య 3 వస్తువులు చర్చిలో వెళ్ళాలి. ఒకటి ప్యాంపర్స్, రెండోది ఊయడానుకున్న డబ్బా, మూడోది తాగడానుకున్న నీళ్ళు. ఈ 3 వస్తువులని అలాగైనా కీలు పెడతాయి లేదు. హలో, ఇండైరెక్ట్ గా దేవునికి కాని వస్తువులకి మనం ఏం చేసాం? ప్రాధాన్యత ఇచ్చి ఏం చేసేసాం? విగ్రహంగా స్థాపించేసాం.
కొన్ని ఆరాధన ప్యాటర్న్ మీరు చూడండి, ఏం మార్పు ఉండదు. వ్యక్తి ఈ చర్చి స్థాపించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆరాధన క్రమంలో ఏం మార్పు ఉండదు. ఫస్ట్ వస్తారు, ప్రార్థన చేస్తారు, తర్వాత 4 పాటలు పాడతారు, ఇద్దరికి అది పరిశుద్ధాత్మ చెప్పే ప్యాటర్న్, మీరు చేసే ప్యాటర్న్. విగ్రహం హలో ఆటోమేటిక్ విషయం. నెక్స్ట్ అయ్యగారు వాక్యం ఏమైంది కదా, ఇప్పుడు ఫోన్ వేసేస్తారు, ఇప్పుడు జంప్ అయిపోతాం. ఎండారెడ్డికి ఏం అర్థమైపోయింది, విగ్రహం అర్థమైపోయింది. ఈ విగ్రహాన్ని ఇప్పుడు ముంచేస్తే మనం పరిగెట్టి పారిపోవచ్చు. హలో హల్లెలూయా. మన కోడికలు కూడా ఏమైపోయింది, విగ్రహార్పితంగా మారిపోయింది, విగ్రహాన్ని స్థాపించేటట్టుగా మారిపోయింది. అందుకే కదా కొన్ని చర్చిల సిలువ ఇదిగో ఏదో కట్టించినప్పుడు ఆ ఫ్లెక్సీ కట్టిన కుర్రాడు, అయ్యా సిలువ లేదు ఇక్కడ. నేను ఆడికన్నా ఇక్కడ సిలువ కదరా, నేను ఎక్కున్నాను, మీరు కనబడలేదా? ఇందులో నేను పెట్టక్కర్లేదు, నేను ఎక్కున్నాను దీనిలో. అదేంటి నువ్వెలా ఎక్కావు, కూర్చున్నాను కదా, ఇది కొడుతూ వాడికి వేస్తున్నాను నేను. హల్లెలూయా. ఇది అలాగే ఏది కొట్టించి. హలో దాని అర్థం నువ్వేం స్థాపించావు, విగ్రహాన్ని స్థాపించేసావు, వేర్పాటు లేదు. కొందరికి బైబిల్ ఇవ్వాలి, విగ్రహం చదవరు, ఏం చేయరు. చర్చిలో వచ్చినప్పుడు విగ్రహం అది నీ పాస్బుక్ రోజు తీసేస్తాను, దేనికి అవసరం ఉంది కాబట్టి. అది దీనితో నీకేం లేదు. నువ్వు ఇంటికాడ చదవలేనప్పుడు ఇది మోసుకోకూడదు, తీసుకోకూడదు, నా తెచ్చుకోకూడదు, చదవకూడదు. ఇదేమైపోయింది, దానికే పెళ్ళి అయినప్పుడు బైబిల్ పని చేస్తారు, చదవలేదు. బైబిల్ ఎక్స్చేంజ్లు చేసేస్తాను, చదవా ఆయన చదివేసి ఎక్స్చేంజ్లు చేసుకో. కొందరికి మైకే వాళ్ళు దేవుడు, ఇది ఉంటే ఆడ విశ్వరూపుడు, ఇది లేకపోతే పాటలు రావు, వాక్యాలు రావు. హలో అందుకే నేను చెప్పొచ్చు, దేవునికి విగ్రహానికి ఏముంది, వేర్పాటు ఉంది, సెపరేషన్ ఉంది. అందరికి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. కంజీలు ఉంటేనే కొందరికి పాటలు వస్తాయి, అదే వాళ్ళ విగ్రహం. డోలకుంటే నీకేట, మృదంగం కొట్టిన ఆడికే వస్తాయి. ఆడు మాట్లాడుకుంటే అతను ఆయన అద్దెకి తెచ్చి ఇక్కడికి. హలో అర్థం కాలేదు అనుకుంటా. విగ్రహాలు స్థాపింపబడుతున్నాయో కారణం ఏంటిది, నిజ దేవుని గురించి వాళ్ళకి ఏం లేదు, అవగాహన లేదు. నిజమైన దేవునికి అవగాహన కలిగి తీరితే కాంప్రమైజ్ అన్నిట్లో అవ్వలేవు. హల్లెలూయా. అందుకే కదా దానియేలు తన 3 స్నేహితులు తీసుకున్న నిబంధన, వారికి దేవుని గురించి అవగాహన ఉంది, వారి పెదవులలో దేవుని ఏం చేయలేరు, పలకలేని గోత్రంలో జన్మించిన వారు. దేవునికి దేవుడా అని పలకలేని వాడికి దేవుని గురించి అవగాహన ఉంది. అందుకే వాళ్ళు చెప్పే పదాలు మీరు చూడండి, దేవుడు మమ్మల్ని కాపాడదు, ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు కానీ కాపాడితే ఓకే వెళ్ళండి కూడా, కాపాడలేదు అనుకో మనకి ఎలాగైనా నువ్వు కాపాడాలా, ఎలాగైనా నువ్వు నన్ను ఏం చేయాలి, స్వస్థపరచాలి అంటే ఇండైరెక్ట్ గా దేవుని ఏం చేస్తారు, పెట్టి పట్టుకోబెట్టేసి విగ్రహంగా స్థాపించేసి పేదలకు జవాబు తెచ్చేసుకుంటున్నాం. 90% దేవుని వీళ్ళ ప్రార్థన ఎలాగే పిల్టి పట్టుకొని దొరికినవే. ఇండైరెక్ట్ నా భాషలో చెప్తే విగ్రహాలను నేను స్థాపించేసి దొరికినవి. అదే కాబట్టి కష్టంగా ఉంది కదా, కష్టం. ఇంత లిబరాలిటీలో జీవించాం కాబట్టి ఇది మనకు అర్థం కావట్లేదు. హలో దేవుని విడలారా, దేవుని విడలారా తెలుసుకు తీరాలి. దేవునికి ఆరాధించిన వారు దేవుని విగ్రహంగా ఏం చేయొచ్చు, స్థాపించి తీరొచ్చు. అది అర్థం కాకపోవడం. ఒక విశ్వాసికి చెప్తాను, ఆయన బాప్తిసం పొందాడు, అయ్యా నేను ఎక్కడెక్కడ పొందను, ఎక్కడికి వెళ్ళి పొందుతాను, యెరూషలేము వెళ్ళి పొందుతాను. ఎక్కడికి వెళ్ళి ఏమే ఆడే బైబిల్ చెప్పింది, మరి అలాంటి సంసారం కూడా అక్కడికి వెళ్ళి చెయ్యొచ్చుగా. ఇది మనసులో అప్పుడు ఏం ఎక్కేసింది తెలుసా, యెరూషలేము ఏదో పుణ్యక్షేత్రం, హార్మోన్స్ పొందరా నాయన.
యెరూషలేము పుణ్యక్షేత్రమే కాదు, యేసయ్యకు వాక్యాధారానికి ఒకవేళ కిట్టుంటే దేవుడు యేసయ్య ఎక్కడ కూడా జన్మించుండేమో, ఇది కూడా పుణ్యక్షేత్రంగా మారిపోతుండేమో. దాని అర్థం యెరూషలేమేమో పుణ్యక్షేత్రం అని అక్కడికి వెళ్తేనే విడుదల జరుగుతాయి, అలాగే లేదు. ఒకడు ఫస్ట్ రాసిన బైబిల్ ఎక్కడో రాసి అక్కడికి వెళ్ళి మోకాలు వేసేసి దేవో, నీ ఇంట్లో ఉన్న సొంత బైబిల్కి దానికి పెద్ద తేడా ఏమి లేదు నాయన. ఎక్కడికి వచ్చిన విగ్రహం స్థాపించేది పెద్ద బిడ్డలు చూపించాడు, అంతే తేడా. అందుకే దేవుని బిడ్డలకి కొందరికి ఇప్పుడు కూడా అవగాహన కలగట్లేదు. నిజమైన దేవుడు ఎవరు, స్థాపింపబడిన దేవుడు ఎవరు అన్నది ఏం కావట్లేదు. నిజమైన దేవుని సేవించిన దేవుని బిడ్డలు ఆయనని సేవించేది సత్యముతో ఆత్మతోనే ఆయనని సేవించి తీరేది. సత్యం కానిది, ఆత్మ కానిది ఏం కాదు, నిజమైన దేవుడు కాదు. అందుకే దేవుని బిడ్డలకు, క్రైస్తవ్యములో ఉన్న దేవుని బిడ్డలకు విగ్రహారాధన స్థాపన జరగకూడదు. అదెప్పుడు నిజాయితీని ఎదిరించేట, దాని గురించి మనకు ఒక ఏర్పాటు ఉండి తీరాలి. అందరికి అయ్యగారే విగ్రహం వచ్చేటప్పుడే దీన్ని చూస్తారు. నీ మనసులో అయ్యగారు ఒక విగ్రహం అయిపోయారు. అయ్యగారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో లేదా అవసరం లేదు. దాని అర్థం అయ్యగారు నీ మనసులో. అందుకే అయ్యగారికి ఏమైనా అయిపోతే నీకేం వచ్చేది, ఓరు నాయనో. అయ్యగారు లేని టైంలో సచ్చిలేవలో చచ్చిపోవాలా, ఓరు నీ టెన్షన్లు చూడాలి. కూర మాడిపోయినప్పుడు ఉన్నట్టు అంత టెన్షన్ ఉండదు. అయ్యగారు లేదు, అయ్యగారు లేదు, అయ్యగారు నీవే, అయ్యగారు నీవే. నీ మనసు లోపల అయ్యగారు ఏమైపోయారు, విగ్రహంగా స్థాపించేసావు. ఇంకా ఆయన చవలేదు, చచ్చిపోతే ఆయన ఫోటో ఫ్రేమ్ కింద పెట్టేస్తాం. హలో, కొందరు ఇప్పుడు కూడా మా అమ్మ ఫోటో ఫ్రేమ్ కింద ఫోన్లో పెట్టేస్తున్నారు. వై లేదనుకుంటాను. దాని ఉద్దేశం ఏంటో చెప్పండి. చనిపోయింది ఆమె, అప్పుడు మీరు చెప్తారు అయ్యగారు మీ ఇంటికాడ ప్రేమ మీద దాని ఎవడు ఆ పక్కకు మొక్కట్లేదు. నేను ఆండ్రేసి ఉమ్మేది ఆ ఫోటో దగ్గరే. హలో, నువ్వు వాటేసుకుని ముద్దులు పెట్టేది మరి నీ ఇష్టం. అది ఆమె జీవించిన వాళ్ళని జీవించింది దేవుని కొరకు, కడముట్టించుకొని విశ్వాసాన్ని కడముట్టించుకు తీరింది. దాని అర్థం ఆమెను ఫోటో ఫ్రేమ్ చేసుకోవాల్సిన అదేందుకు ఏంటంటే ఆ పిల్లలు చెప్పి పెట్టి మనం పెట్టారు. నాకు అదే తీయట్లేదు, ఏ రీతి కలిగిన విగ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వట్లేదు. అందుకే నేను అలాంటి ఫోటోలే పెట్టుకున్నాను, స్టేటస్ లో కూడా పెట్టుకున్నాను. కారణం ఆమె నేను విగ్రహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నా లోపల ఒక్కడ నిజమైన దేవుడు ఉన్నప్పుడు ఆయన ప్రతిబింబం ఒక రూపముగాను ఒక సాదృశ్యంగా నేనేం చేయలేదు, మార్చుకోలేదు. అందుకే బైబిల్ చెప్పామంట ఆయన అదృశ్యమైన దేవుడు, లేని కాడ ప్రత్యక్షమై దిగగలిగిన దేవుడు. ఆయనని నేనేం చేయలేదు ఒక ఆకృతిలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం 17వ వచనం చెప్తున్న మాట, మీరు ఇలాంటి వాటి నుంచి ఏమై ఉండదు, వేరుగా వేర్పాటు చెందేటట్టు ఉండి తీరాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు సెపరేట్ ఉండి తీరాలి. వారి జీవితంలో వేర్పాటు కనబడితే నీ విశ్వాసములో వేరు ఉండాలి. అందరి విశ్వాసం అన్ని మిక్సే. మీరు ఏ సంఘానికి చెందినవారు కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. ఏ మన ఇసిఎల్ గారి సంఘం. ఓరే బాబు, సంఘానికి పేరు పెట్టవచ్చా? పెట్టవచ్చు, పెట్టడం పెద్ద తేడా ఏం లేదు. హలో, మనం లోతన సంఘమా, ఆర్సీ సంఘమా, మోర్మన్ సంఘమా, ఇలాంటివన్నీ ఏం వెళ్ళదు. సెవెంత్ డే సంఘమా, మరి ఏ సంఘం? హలో, ఇదే మనకి చాలా మందికి తెలియదు. చూడండి చూసి సరి పర్లేదు, అలాగే తెలుసుకోండి. హలో హలో, లేదా నాకు తెలియట్లేదు. అదే సంఘానికి ఉన్న పేరు, మనకున్న బోధ ఏంటిది? పెంతెకోస్తు, పరిశుద్ధాత్మలకు అధికంగా ప్రాధాన్యత ఇచ్చే. కారణం ఏంటిది? దానికి వాక్యాధారం ఉందా? ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గరికి ఎవరు దిగి వస్తారు? పరిశుద్ధాత్మ దిగి వచ్చి తీరుతాడు. ఆయన మీకేం చేస్తారు? సకల సత్యములో నడిపించి తీరుతాడు. కాబట్టి ఇప్పుడున్న కాల తరగతిలో పరిశుద్ధాత్మకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మను ప్రోత్సహించే సంఘాలు. అలాగైతే నీ కొడుకుకి గోడలు చూడడానికి వెళ్తే ఎలాంటి వాడు చూడాలా?
పెంతెకోస్తు అనుభవం. ఇది అలాగే లేదు. పెంతెకోస్తు అన్య భాష రప్ప సప్ప రప్ప రప్ప వెళ్ళి వచ్చేటప్పుడు ఏ లోదరంగా కూడా టైం పెట్టేస్తారు. ఆడేం చేయడు. అది పరిస్థితి నేను వేసే నమ్ముకోండి పరిస్థితి. హలో హల్లెలూయా. కారణం ఏంటిది? సెపరేషన్ తెలియట్లేదు. ఏ విభాగానికి మీరు కొన్ని కడపత్రికలు ఇచ్చేవారు, మీకు కూడా తెలియదు. ఆ కడపత్రికలో అది ఎవరికి ఉన్న కడపత్రిక? మన సంగతులకే. ఎవరు? నేను తర్వాత అది చదివాను. వెంటనే ఆయన తీసి కాలువ విసిరిమన్నాను. అది ఏ సంఘానికి ఉన్న కడపత్రిక తెలుసా? మోర్మన్ సంఘానికి ఉన్న కడపత్రిక. ఇచ్చిన భాష పేరు తెలియదు, ఇచ్చిన విశ్వాసకి తెలియదు. ఏదో మనకి తెలుగు రాదు కదా, పోనీ వీళ్ళు చదువున్న ఆత్మీయులు అనుకుంటే వాళ్ళు చదువుతా. ఆ మోర్మన్ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? యేసయ్యని దేవుడిగా వాళ్ళు అంగీకరించట్లే. యేసయ్యని ఒక దూతగా అంగీకరిస్తున్నారు. ఏ దూతగా? అద్భుతాలు చేసే ఒక దూతగా, వ్యాఖ్యానాలు చేసే ఒక దూతగా, వాక్యాలు బోధించే ఒక దూతగా. ఆయన వచ్చి ప్రత్యక్షమే పనిచేసి వెళ్ళిపోయాడట. ఆ కడపత్రికలే. అందుకే పిచ్చెక్కి 12,000 ఖర్చు పెట్టేసి ప్రయాసపడి కూర్చొని ఏం చేసాం? కడపత్రికలు రాయించాం. అదో కడపత్రికల్లో కూడా ఏముంది? తేడా ఉంది. బైబిల్లో కూడా తేడా లేదా? ఆది కాండం 1 వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశం. ఏం తేడా అనిపించట్లేదా? ఇంగ్లీష్ బైబిల్లో చదవండి. ఆది యందు దేవుడు స్వర్గాన్ని భూమిని సృష్టించాడు. తేడా చూడండి. అలా వాక్యంలో తేడాలు రావడం కారణం ఏంటిది? కొన్ని పదాలు దొరకలేదు కాబట్టి దీన్ని మళ్ళీ సరిదిద్ది రాయాలని కొందరికి స్పందన కలగట్లేదు. మీరైనా వాక్య పరిచర్య చేసినప్పుడు ఎప్పుడైనా ఇంగ్లీష్ బైబిల్ చదివి అందులో ఉందా? కేజేబీ బైబిల్ రెఫరెన్స్గా మానవాళ్ళకి లేదు. ఏది దొరికిందో బట్టి కొట్టు. హలో, ఒకడికి వాక్య పరిచర్య చేయమని చెప్పినప్పుడు ఈ బెలియాల గురించి చెప్పాడు. ఒరియాలో చెప్పేస్తున్నాడు. బెలియాలకో కృష్ణంకో కోణ సంపర్కో చెప్పి బెలియాలు విలువ అయిపోయింది. విలువ అంటే నక్కకి క్రీస్తుకి ఏం తేడా అయ్యాట. దానికి మళ్ళీ తగ్గట్టుగా వ్యవసాయం చెప్పాడు. తెలీదా? ఆ నక్కతో ఏది చెప్పు బాబు, నువ్వేం చెప్పుతున్నావు? రాయగఢలో జరిగిన సంఘటన, రాయగఢలో మీటింగ్లు జరుగుతుంటే ఒక పేరు ప్రఖ్యాతి చెందిన సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఎవరి గురించి? రాహాబు గురించి చెప్తున్నాడు. ఆ కీర్తనలో ఆ కీర్తనలో ఉన్న రాహాబును అసలు యెహోషువ గ్రంథంలో ఉన్న రాహాబు కాదు. ముందు అది నేర్చుకోరా నాయన. పుల్లు కొట్టేస్తున్నాడు. రాహాబన్య వేశ్య విశ్వాసం. ఓరి బాబా, రాహాబ్ అన్నది అది ఒక దుష్ట ఆత్మశక్తి అని ఎక్కడ రాయబడింది. ఇది ఆయనకు అర్థం కాదు. అందరూ విరక్తిపోయినట్టు. హల్లెలూయా. ఇలాంటివి చెప్తే మనకి ఎక్కువ కదా. మనకన్నీ దూకుడు గెంతుడే. అన్ని అల్లు అర్జున్ ఫ్యాన్లు అయిపోయారు కదా. ఆడిగే ఈ దూకుడు గెంతుడు అని. ఈ దూకుడు గెంతుడు కాదు విశ్వాస చర్య. విశ్వాస చర్యలో ఏముంది? వేర్పాటు ఉంది. హల్లెలూయా. ఈ మధ్య ఒక పాస్టర్ గారు వాక్యం నాకు అది అర్థం కాదు. మా నాన్నకి అది టక్కన క్లిక్ అయిపోయింది. ఆయన వాక్యం చెప్పేటప్పుడు చెప్పిన మాట, నలుగురు కలిసి ఒక ఎవరిని ఒక శారీరకంగా రోగిగా ఉన్న ఒక మనిషిని ఏం చేశారు? మోసుకొని తీసుకొచ్చారు కదా. యేసయ్య స్వస్థపరిచినప్పుడు ఎవరి విశ్వాసం చూసి యేసయ్య స్వస్థపరిచారు? మోసుకొని వచ్చిన వారి విశ్వాసానికి ఈయన స్వస్థపరిచారు. ప్రశ్న, అలాగైతే మీ ముత్తాతలు రక్షణ పొందలేదు కదా, నువ్వు విశ్వాసిస్తే రక్షణ పొందేస్తారు ఏంటి? అర్థం కాలేదు మీకు? ఆ నలుగురు విశ్వాసం ఉండబట్టే కదా ఈయన యేసయ్య స్వస్థపరిచారు. అలాగంటప్పుడు ఈయన విశ్వసించలేదు కదా, ఆ నలుగురే విశ్వసించారు. అలాగైతే మీ ముత్తాతలు చనిపోయారు కదా, నువ్వు విశ్వసించే తాను రక్షణ పొందలేరా? మీకు ఆ క్వశ్చన్ కూడా అర్థం కావట్లేదని మరి నేనేం చేయలేను. ఒకవేళ మీరు చెప్పిన నలుగురి విశ్వాసం, ఆడి విశ్వాసం లేకపోయినా ఆడికి స్వస్థత అయిపోయింది కదా. ఆ నలుగురి విశ్వాసం వల్ల ఇడికి యేసయ్య ఏం చేశారు? ఇది విశ్వసించలేకపోయినా పర్లేదు కదా. ఓకే, అలాగది నిజం అయితే మీ వల్ల, మీ విశ్వాసం వల్ల మీ చచ్చిపోయిన పూర్వపురుషులు ఉన్నారే,
రక్షణ పొందేస్తారా? కన్ఫ్యూజన్లో ఉంది. ఎలా పొందేస్తారు? వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు కదా, పోయి బతుకున్నారు కదా, విశ్వాసం పొందారు. ఆయన విశ్వసించాలి. ఆయన వాక్యం చెప్పింది ఇదే, నువ్వు నమ్మేస్తే చాలు నీ ఇల్లు మొత్తం రక్షణ పొందేస్తే. మరి ఆయన వెనక్కర్లేదట. నేను ఆ వాక్యాన్ని ట్రాన్స్లేషన్ చేసిన మనిషిని. నాకు ఆ చెప్పిన ఫ్లో నాకు అర్థం కాదు. తిరిగి వచ్చి బండి ఎక్కించి కూర్చున్నాడు. మా నాన్న కూర్చొని అడిగారు, అమ్మ కూడా చెప్పారు, అవునరా వాస్తవం అదే కదా ఆయన చెప్పింది. ఆ రోజు కూర్చొని ఏడ్చిన ఏడుపు నాకు లెక్కలేదు. కారణం తర్జుమా చేసిన గాడిద నేనే. నాకే ఆ కాన్సెప్ట్ ఏం చేయలేదు. ఇది మోసం. ఇది ఎవడో విశ్వాసం కాదు నేను బాగు, నీ విశ్వాసం నేను బాగు చేస్తాను. ఆ వాక్యం ఒకటి అలాగే రాయబడి ఉంది. కావాలంటే మేము లోకసత్తా ఇంటికి వెళ్ళి చదవండి. ఆ నలుగురి విశ్వాసం యేసయ్య చూచి ఏం చేశారు? అలాగే ఈ 5వ వాడికి విశ్వాసం లేదా? ఉంది. అందుకే కదా ఇంటి గడప నుంచి ఇంటికి అక్కడ వరకు వచ్చాడు. ఆయనకి విశ్వాసం ఉంది కాబట్టి కదా వీడిని కట్టేసి ఎక్కడికి ఎక్కించారు. దూకేవచ్చు కదా. ఒకవేళ వాడికి విశ్వాసం లేకపోతే ఏం చెయ్యరు? దూకేస్తా ఏమవుతుంది? కింద పడతాడు, దొరికి తిరిగిపోతాడు. అంతే కదా. వాడికి విశ్వాసం ఉండబట్టి అక్కడ కూడా ఏమై ఉన్నాడు. రేకు ఎక్కేటాడు. నన్ను దింపి అంటారా, నా పేదలన్నీ తినేస్తాను, ఓరి వద్దురా ఏం మనలే. ఆడేమన్నాడు, ఓకే మీరు అక్కడికి ఎక్కితే అక్కడ ఎక్కుతా, రేకులు తిస్తే రేకులు నన్ను నా భుజం మీద పెట్టి నన్ను ఒడి మీద పెట్టి పాలేదు. మీరేం చేస్తా నేనేం చేస్తా. నీ విశ్వాసమే నా విశ్వాసం. నువ్వు చెప్పావు కదా యేసయ్య క్రికెట్ నేను పోకూడదు, దాని మీద పేకులని నా మీద పెట్టుకుంటా. హలో, దాని అర్థం ఆ నలుగురి విశ్వాసం ఈయన లోపల కూడా ఏమై తీరింది? ఒక విశ్వాసాన్ని లేదు. అవును యేసయ్య చేస్తాడు. ఏమో వినాలో లేదో నాకు తెలియదు, కానీ జరిపించేదో నాకు కలవడలేదు. కానీ జరిగితే నేను ఇప్పుడు రేక్ మీదకి వచ్చాను కదా, రేక్ మీద నుంచి కిందకి వచ్చాను కదా. ఎక్కడ యేసయ్య దగ్గరికి వెళ్తే రేక్ మీద నుంచి కాదు కానీ నడిచి ఇంటికి వెళ్తాను. బరువు బాధ్యతగా మారను. ఆయన నిజమైన దేవుణ్ణి చూడగలిగాడు విశ్వాస చర్యలో. ఈయనేం విశ్వసించుంటాడు? ఈయన ఏది మోసుకొని తీసుకొచ్చారో దాన్ని నేను మోసుకెళ్ళేదే విశ్వసించుకొని వచ్చి ఉంటాడు. ఒరే మీరు ఇంతకు పేసపడి ఇన్ని మోయిస్తున్నారు కదా, నేను విశ్వాసించేది ఏంటికో తెలుసా? నేను చూచిన దేవుడు నన్ను మోయించిన సామాన్యుని నా చేత మోయించేసి నడిపించుకొని ఇంటికి పంపిస్తాడు. ఇదే విశ్వాసం అన్నది. అందుకే బైబిల్ చెప్పిన అదృశ్యమైన వాటిని దృశ్యములో కనబడి తీరేటట్టుగా ఉన్న విశ్వాసం దేవుడు మనకు అప్పగించుకు తీరారు. వేర్పాటు ఇదే. ఇది మాత్రం స్వస్థత పొందారు, మిగతా వాళ్ళ ఊరు అక్కడ ఏం కాదు. ఏమి వారి విశ్వాసం ద్వారా చూడాల్సిన దేవుడు చూడలేదు. ఆయన యేసయ్యను ఏం చేశారు? ఒక బోధకుడిని చూశారు, ఒక వాక్యోపదేశకునిగా చూశారు. యేసయ్య అందరిలో స్వస్థపరిచారు, మిగతా వాళ్ళకి ఎందుకు స్వస్థ రాలేదు? అన్యాయం కదా. అంటే వారు యేసయ్యలో ఏం లేకపోయారు? నాది వేర్పాటు చెందే విశ్వాసం. లేకపోతే చూడండి, పాపిని స్త్రీ యేసయ్య, పాపిని స్త్రీ అన్న ఆ రక్తవస్రావం కలిగిన స్త్రీ యేసయ్యను వెంబడించుకొని వెళ్ళే చర్యలో ఎవరింటికి యేసయ్య వెళ్తున్నారు? యాయి కుమార్తె ఇంటికి వెళ్ళే చర్య ఆ నడవడికలో. ఓకే, అప్పుడు ఈమెన్నది చచ్చిపోవడానికి ఉన్నరా యాయిని కుమార్తె బతకగలిగి తీరితే నేను సావు దగ్గరికి పరిగెట్టెళ్తున్న దాన్ని ఈ ఎల్లెత్తు రావాలా నా చావుని నేను ఏం జీవంగా మార్చుకోవచ్చు. దానికి నేను ఈ ప్రజా గుంపులో మధ్య నుండి వెళ్ళి వేరుగా నా విశ్వాసాన్ని చూపిస్తా. ఆమె విశ్వాసాన్ని ఆమె వేరుగా ఎలా వస్త్రపు చెంగు మాత్రం నేను విశ్వాసంలో ఏర్పాటిదే. నువ్వు నీ యేసయ్యని ఇంటికి పిలిపించే యోగ్యత నీకు ఉంది, కానీ నేను యేసయ్యని ఇంటికి కూడా పిలిపించే యోగ్యత నాకు లేదు. నా విశ్వాసం ఏర్పాటు చెందేది, దానికి నేను ప్రజా సంఖ్యల మధ్య నుండి వస్త్రపు చెంగు ముట్టి నా స్వస్థత నేను దక్కించుకుంటా. ఇదే ఏర్పాటు, సెపరేషన్. హల్లెలూయా.
అపోస్తల క్రియలో చదవగలిగి తీరితే 2వ అధ్యాయం 42వ వచనము, 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదవగలిగి తీరితే అపోస్తలులు ఎలాంటి పరివేశములో, ఈయన శోధన కలిగిన పరివేశములో వారి ఆత్మీక జీవితాలు వెళ్ళేది. వారికి తాకీదు ఉండేది. ఏమని? యేసయ్య గురించి ప్రకటించకూడదు, యేసయ్య గురించి స్వార్థ చెప్పకూడదు, యేసయ్య పేరట అద్భుతాలు చేయకూడదు. ఇలా వారికి ఏమి ఇచ్చారు? తాకీదు ఇచ్చారు. ఎవరు? ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం. ఇవ్వకుండానే మనం ఈ పనులు అనేది చేయట్లేదు. తాకీదు ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఊరల్లా తిరిగి స్వస్థతలు చేయడం, ఊరల్లా తిరిగి స్వార్థలు చెప్పడం, ఊరల్లా తిరిగేసి దేవుని కొరకు అద్భుత కార్యాలు చేసి దెబ్బలు కాయడం. మనకి దెబ్బలు కాసే సిచ్యువేషన్ ఓ డొంకలు దూరిపోవడం. ఎందరో సంఘంలో దెబ్బలు కాసే సిచ్యువేషన్ వచ్చిన వాక్యపరిచిన ఒక కాడ చేసినాడు. ఒకడు వచ్చాడు, నువ్వు ఆపితే నేను ఆపుతాను. అడగమన్నాడు, ఆపరా నువ్వు ఆపితే నేను ఆపుతాను. ఆడికి అర్థం కాదు. మిగతా వాళ్ళు ఎవరో కుర్రోళ్ళు చెప్పారు, నువ్వు ఆపరా బాబు ఆడికి చెప్పని. హలో, ఎవరైనా ఆపరా అని చెప్తే అపోస్తలులు చూడండి, వాళ్ళు ఏర్పాటు చూడండి. ఆపేయమంటే ఓకే, ఎక్కడ అయిపోతావు అక్కడికి వెళ్ళి ఇంకా చెప్తావు. నువ్వేం చెప్తావు పిక్కు. హలో, ఈ మధ్య జరిగిన నాగ్పూర్లో జరిగిన సంఘటన, స్వస్థతలు జరిగినాయి. దురాత్మలను వదలగొట్టారు. ఇవి వచ్చిన ఒక దురాత్మే ఏ స్వస్థత చేయడానికి ఉపయోగించిన పాస్టర్ గారి మీద కేసేసారు. ఏమని? ఆ పాటలు వచ్చి నాకు అన్నాడు, నా మీద దెయ్యమని. నేను ఆ విశ్వాసకి వెళ్ళి ఒకసారి కలిసి కౌగిలించాలండి. చెప్పరా? విశ్వాసగానే నువ్వేం చేయాలా? కేసు వేయాలా? ఏమని? ఆ పాటలు చెప్పాడు, నేను విశ్వాసం 40 సంవత్సరాల నుంచి విశ్వాసనే, నా మీద దెయ్యమని చెప్పడం వాడు కావడం ఒక అధికారం. భలే ఉంది కదా కేసు. కొరింథీ సంఘ బిడ్డల్లో ఉంది కదా, చర్చిలో కూర్చోడానికి కేసు వేసిన సంఘ బిడ్డలు ఉన్నారు. దేనికి? ఎందుకు తెలుసా? చర్చి వాళ్ళకి తాకీదు ఇచ్చారు. ఏమని? నువ్వు ఇలాంటి అపవిత్రమైన కార్యాలు చర్చి లోపల చేస్తున్నప్పుడు చర్చికి నువ్వేం తిరుగుతు రావద్దు, నువ్వు వెళ్ళిపో వేరేగా. వీడేం చేశాడు తెలుసా? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కోర్టులో ఇస్తిఫా ఇచ్చి కేసు ఇచ్చేసి పాస్టర్ గారి మీద విశ్వాసం, నాకు చర్చిలో ఒక మూల అంకితం. ఆ సంఘంలో పాస్టర్ గారు ఎలా వాక్యం చెప్తుంటారు ఆలోచించారు. హలో, ఆలోచించండి. ఆ సంఘం పడే వేదన ఏమి? ఆడికి తగిలేటట్టు వాక్యం. మన దాంట్లో కూడా అలాగే రెడీగా ఉన్నారు. కేసు వారికి వెళ్ళలేదు. నువ్వు కేసు ఇచ్చినా మేము దీనికంటే బాగా చెప్తాను. ఏడు చెప్పగలిగి నాన్న చెప్పలేను. ఇంకొక చరిత్ర పెడితే జైలుకి వెళ్ళిపోయి పాస్టర్ అని పేరు వస్తుంది. కొన్ని దొంగ వ్యభిచారమో ఏదో చేసి వెళ్ళదు కదా, వాక్యం చెప్పేసి. ఇలాంటి ప్రతిబంధన ఉండేది ఎక్కడ? అపోస్తల కార్యంలో ఉన్న సంఘాలు నిబంధనలు ఏంటి? స్వస్థపరచలేదు. అందుకే కదా 3వ అధ్యాయంలో ఎవడు జన్మం నుంచి ఎట్టంటాడు? కుంటోడు. ఆయన్ని ఏ స్వస్థపరిచేసారు ఏమైపోయింది? 3వ అధ్యాయంలోనే కదా. చదవక్కర్ మీకు తెలిసిన విషయాలే. ఆంధ్రకల్లి అంటే ఆ వ్యాపారం ఎంత గొప్ప వ్యాపారం ఆలోచించాడు. ఏడు భిక్ష అంటున్నాడు. ఏం వ్యాపారం అది? అడుక్కున్న వాళ్ళని కొనుక్కొని తెచ్చేసి వాళ్ళకి జీతం పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేది వ్యాపారం. దానికోసమే కదా ఊర్లో మీరు నమ్మడానికి కూడా డౌట్ పడతారు. ఇక డబ్బు సక్రియ మనం బైబిల్ని సులువుగా అనుకుంటున్నాం, అదే మన ప్రాబ్లం. అపసక్రియ 3వ అధ్యాయంలో నాలుగో అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎందుకు? 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మూడో అధ్యాయంలో కూడా రండి.
3వ అధ్యాయంలో చూడగలిగి తీరితే అక్కడ చెప్పిన మాట మీరు దానికి 11వ వచనం. వారు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయమొంది సొలొమోనునకు మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఎట్లనేను 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపర్చెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఒక్క స్వస్థత జరిగినందు అందుకు దేవాలయం బయటలో ఏమైపోయింది, ఎంత పెద్ద మీటింగ్ జరిగిపోయింది. అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఇష్టం ఏంటిది? ఆడు కాదు, మీరు ఆడొక్కనే చూస్తున్నాడు. ఆడు వెనకాతలు ఉన్న ఇంకెంత మంది ఉన్నారో. ఇది ఒక వ్యాపారం. ఇది ఏది? అడుక్కోవడం. అంగవైద్యం ఉన్న వాళ్ళ చేత పని చేయించడం, అడుక్కోబెట్టడం, అది ఒక వ్యాపారం. ఆడొక్కడు అంటే ఈ ప్రెసిడెంట్ ఏదో అయ్యి ఉంటాడు. మీకు డౌట్ ఉంటే అలా పోకిరి సినిమా మీరు చూడండి, బాబ్ 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 బాబ్, అది మీకు కరెక్ట్ పిక్చర్. మనకన్నీ సినిమా రిఫరెన్స్ కావాలి కదా అర్థం అవ్వడానికి. ఆడొక్కడిని పట్టుకుంటే ఎండని తీసుకొస్తాడు. ఎంత బాగా తీసుకెళ్ళి చూడండి, రెఫరెన్స్ బాగా పనిచేసిందంటే. అక్కడ కూడా జరిగిన అపోస్తల క్రియలో అంటే యెరూషలేము దేవాలయానికి ఎవరు వచ్చేవారు? డబ్బున్న ధనవంతులు వచ్చేవారు. వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? యూదులకు ఒక ఆచారం ఉంది. ఏంటిది? చారిటీ ఒక ఆచారం ఉంది. ఇది వ్యవస్థ ఏముంది? పొలాల్లో కోత కోసుకొని వెళ్తే కొన్ని వదిలేస్తే ఎవరి కోసం ఉన్నది? వేదలు అన్నిలో దరిద్రుల కోసం. అది కూడా కోసుకొని తినేసి ఈడ అక్కడ ఉన్న బట్టి ఇక్కడ తెచ్చిద్దాం అనుకుంటున్నాడు. అర్థం కాలేదు అనుకోండి. అర్థం చేయడం చాలా కష్టం. ఏది? పొలం కాదా వదులుకో. అక్కడికి వచ్చి ఎవడు ఏరుకునేవాడు కాదు. ఒక సంవత్సరం చూసాడు ఎవడు ఏరలే, 2వ సంవత్సరం ఎవడు ఏరలేము. ఇలా ఏరడానికి ఎవరు రాను. మీరేం చేస్తారు? అది తీసేసి మళ్ళీ ఇంకో యాక్టింగ్ ఒకటి, ఇది తీసేసి దీన్ని నేనేం చేస్తాను వేరే కానీ ఈ యాటిట్యూడే కదా మంది కూడా. అలాగా వీళ్ళు మనస్తత్వం కూడా మారిపోయింది. అక్కడ వదలనేది ఈడ తెచ్చేసి ఈడ పెద్ద పెద్ద కానుకలుగా ఎవరికి ఇచ్చేవారు? అడుక్కున్న వాళ్ళకి. అది కూడా చూసేటట్ట. నేను ఎంత ఎక్కువ ఇస్తున్నాను, అందుకే కదా బిజినెస్ అయింది. మనం అనుకో కుంటోడిని స్వస్థపరిచేసిన ఊర్లో కల ఊరు బాబు తినే కదా లేదా చరిత్ర ఉంది. వీడొక్కడి గురించి అక్కడ రాయకూడదు, మిగతా ఇంకెందరు ఉన్నారు. అందుకే ఆ ఊర్లో ఉన్నారు, బిజినెస్ లో ఉన్నారు, భయపడిపోయారు. ఏంటో తెలుసా? వీడు బాగుపరిచారు, మిగతా వాళ్ళందరినీ బాగుపరిచేస్తే ఇదే సెపరేషన్. అర్థం కాలేదు అనుకోండి. హలో, ఏంటి అర్థమైంది? ఈడొక్కడు బాగుపడిపోతే మిగతా వాళ్ళందరూ బాగుపడకూడదు, స్వస్థపరచబడకూడదు. దాని అర్థం వాళ్ళు ఎలా ఉండాలి? రోగిగా, అంగవైద్యంగా ఉండి మాకేమి ఇస్తే చాలు, అడుక్కొని డబ్బులు సంపాదించి ఆడు తిని మాకు ఇస్తే చాలు అన్న వ్యాపారాన్ని ఒక్క ప్రార్థనలో లేకపోతే ఒక్క మాటలో ఏమని? యేసుక్రీస్తు నామములో. మా చేతిలో ఎండి బంగారం లేదు, మా చేతిలో ఉన్నది నజరేయుడైన యేసయ్య నామములో ఏమై నిలబడినడు కాక అని చెప్పేసి ఆ ఒక్క మాట ఊర్లో వాక్య పరిచర్యకున్న మీటింగ్ వేదిక ఏర్పరిచింది. దాంతో అయిపోలేదు. అది అయిపోయిన తర్వాత పాస్ గారు ఇరువురిని అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చారు. 4వ అధ్యాయం. ఎక్కడికి? మ్యాజిస్ట్రేట్ దగ్గర. అంటే కేసు ఎక్కడ వరకు వెళ్ళింది, మీటింగ్ ఎక్కడ వరకు వెళ్ళిందో చూడండి. ఎక్కడ? దేవాలయం బయట జరిగిన స్వస్థత. అలాంటి 4 సాక్ష్యాలు సంఘం జరిగింది చెప్పండి. అదే వ్యాపారం. పోనీ ఎక్కడైనా మీకు తెలిసిన సాక్ష్యాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. హలో, ఇదే మనకున్న ప్రాబ్లం. జరుగుతున్నాయి ఇప్పుడు. తుమ్మిగూడకే రావద్దని చెప్పి ఎన్ని పాస్టర్లు ఎన్ని ఊరు మాకు రాకెట్ ఇచ్చారు. కాంట్రీ ఉమ్మేసి ఊరు దేనికి? ఎక్కడ నీ బోధలొద్దు, నీ స్వస్థతలొద్దు, ఏమొద్దు. ప్రాణం అడ్డం పెట్టుకునే లోపలికి వచ్చింది. అక్కడికి వచ్చేటప్పుడల్లా మా ఊరు రాని ఈ గలీజో దగ్గరికి వెళ్ళాలా బాబో. మా అమ్మ చేసే ప్రార్థన, దేవాడి చేతులు కోళ్ళు కళ్ళు అన్ని మూసాయి. అదేం ప్రార్థన నాకు అర్థం కాలేదు. ఎప్పుడు బయట ఎక్కే సైకిల్ ఎక్కేసి అక్కడికి వెళ్ళినా దేవాడి చేతులు కోళ్ళు అన్ని ఆపే
అదృశ్యమైన దేవుడు ఇచ్చేదేమో ఆ ప్రార్థన ఫలించింది. ఏం చేసిన నేను చెప్పొచ్చామాట, ఒక్క స్వస్థత జరిగితే అది మీటింగ్కి వేదికిస్తుంది. అది ఎక్కడ జైల్లో పలకుమని నిన్ను ఏం చేసి తీరొచ్చు. చివరికి 4వ అధ్యాయం చదివితే వారికి చెప్పి నిషేధం ఇచ్చారు. ఏమని? ఈ వాక్యం గురించి నీవేం చేయొద్దు, ప్రకటించకూడదు, వీటి ద్వారా మీరు ఎవరికి ఏం చేయకూడదు, స్వస్థపరచకూడదని చెప్పారు. ఏం పర్వాలేదు, ఇలాంటి కేసులు ఇంకా రాబోతున్నాయి. ఈ మధ్య మహారాష్ట్రలోనే అది వచ్చింది అనుకుంటా. స్వస్థతలు జరగకూడదు అని కేసు వచ్చింది. ఏం చేయకూడదు, జరిపితే ఎవరు జరిపేస్తారు? పాస్టర్, విశ్వాసి, మొత్తం జైలు. అది నచ్చింది, నాకు ఆ డ్యాన్స్ చేయాలనిపించింది. కారణం ఏంటిది? మేము ఒక్కడమే కాదు, మీరు దానికి సుఖపడ్డారు, నేను దానికి సుఖపడలేదు. ఈ బయట మేము ఏ పని చేస్తాం, ఇదే పని మేము లోన కూడా చేస్తాం. నేను దానికి సుఖపడు, మీరు లోనకు వచ్చారన్న విషయం నాకు కాదు. అక్కడ కూడా ఇదే పని చేస్తాను, చాలాసార్లు మెల్లి చేస్తాం. కారణం ఏంటిది? మా విశ్వాసాన్ని కూడా వేర్పాటిదే. అందుకే కదా పౌలు అంటూ రాసిన ఖైదీ ఏంటి, సంఖ్యలు ఏంటిది, ఓడబద్దలైన స్థితిగతి ఏంటిది, ఇదే పెద్ద విషయం. వేర్పాటు చెందిన గ్రూప్ ఇది. ఇప్పుడు స్వాతంత్రముతో మేము ఆరాధన చేస్తున్నాం, లేక సంఖ్యలతో కూడా ఆరాధన చేస్తాం. అందుకే కదా అపోస్తలులు రాయబడిన వాళ్ళు అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేశారు? చేతులు కాలుగా వాక్యాన్ని వినేస్తాం. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయ్యారు ఏదో వినని బయటికి రప్పి మన సంఘంలో ఒక విశ్వాసే, వీడికి దొంగతనం అలవాట్లేదు. దొంగతనం చేసిన వాడితే వీడేం చేశాడు? తోడికి వెళ్ళాడు, విధులు కొట్టడానికి వెళ్ళాడు వీడు. ఏమని? ఎవరైనా వస్తే విధులు కొట్టరాని వాళ్ళు దొంగతనం చేశారు. ఏమైందో తెలుసా? అవతలంలో దొరికిపోయారు. వాళ్ళందరికీ వీడి పేరు కూడా చెప్పేశారు. వీడు మన సంఘంలో ఉన్న విశ్వాసి కొడుకు. ఈ తీసుకెళ్తే విశ్వాసాలు ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పారు, మీ కొడుకుని అరెస్ట్ చేసుకొని ఇది వెంటనే అయ్యగారికి కొడుకు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఏ దొంగతనం చేయలేదు. మరి విధులు కొట్టడానికి ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు చెప్పండి, అయ్యగారు ఆ విషయానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? వెళ్ళాడు. వెళ్ళేసి ఆయన కావాలి పట్టే సార్ ఆడి విధులు కొట్టండి. మరి కన్నీరు ప్రార్థన దేవుడు వినేసి ఆయన ఏదో విధానంగా ఏం చేశారు? మరి ఆడు చర్చికి రావాలి, వాళ్ళ అమ్మ కూడా చర్చికి రావట్లేదు. నేను అనుకుంటున్నాను ఆయన విడిపించిపోయాడు ఈ చర్చికి వచ్చాను. హలో ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. ఎందుకు ఆమె కోసం ఆ రిస్క్ తీసుకొని వెళ్ళారు? వాళ్ళ విశ్వాసంలో ఏమై ఉండి తెలియదు, వేరు చేయలేటట్టుగా వేరు. ఆమె విశ్వాసం వేరుని, నేను విశ్వాసం కాదు అన్నది వేరు పరిచి చెప్పేసింది. హలో, అందుకే దేవుడు బిడ్డలారా, వేర్పాటు మనకి ఖచ్చితంగా కావాలి. వేర్పాటు లేకపోతే ఈ ఆట పాట ఆరాధన అంతా వేస్ట్. మన సెపరేషన్, మన వేర్పాటు ఏమైంది తెలియాలి. మన వివాహంలో ఉన్న వేర్పాటు మనకి కనబడాలి. మన ఆరాధనలో ఉన్న వేర్పాటు ప్రజలకి కనబడాలి. మన స్వస్థతలో ఏముంది? లేకపోతే ఎక్కడో పడి దెయ్యాలు పట్టిన అనిల్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేసి మా ఇంటికాడ పెట్టేసి అన్నం పెట్టేసి కూకోబెట్టి ప్రార్థన చేయాలి. కారణం మాకేది? మరి నీకు లేదేమో మోక కర్మే. కారణం ఏంటో సార్ ఒక్కడైనా బాగుపడితే చాలుగా. బాగుపడడం వలన ఏం చేస్తున్నా తెలుసా? ప్రతి వారం ఎర్ర సముద్రం మీటింగ్ అయితే ముగ్గురిని బండి మీద ఎక్కించేసుకొని 5:30కి మొదలెడతాడు టిప్పు. 5:30 నుంచి 6:30 వరకు టిప్పులు ఎత్తునే ఉంటాడు. ఆడెక్కడ స్వస్థత పంది రావడం వలన ఆడి వల్ల 15 మంది కింద వారంలో ఫుల్ బడ్జెట్ టీంలు మొత్తం వచ్చేసారు. అన్నం పెట్టడానికి అత్యధిక అయిపోయారు. ఆడొక్కడ దెయ్యం ద్వారా విడిపింపబడినందుకు మొత్తం ఈడెళ్ళేసి ఆ చర్చిలో ఉన్న సంఘ పెద్దలు పిలిపించుకొచ్చి, ఒరే నువ్వు కూడా రారా బాబు, నువ్వు బాగుపడాలా. ఆడొచ్చి వాక్యం వినేసి నిన్న ఆయన కుర్చీ మీద కింద దిగడం. నిన్న నేను చూస్తే ప్రార్థన చేయడానికి అనిల్గా ఇచ్చింది. ఆయన ప్రార్థనకి మన ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ బైబిల్ కింద పెట్టేసి మోకాల మీద కూతురు ఏడుస్తున్నాడు. చివరికి వెళ్ళేటోడు, అయ్యా ఈరోజు వాక్యం నా గుండెని పిండేసింది అయ్యా, పశ్చాత్తాపం తెప్పించింది అయ్యా. నేను ఏమని చూసాడు, నాకు అనిల్ మీద సంతోషం వచ్చింది.
నేను ఒక్కడిని అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చి 30 రోజులు ఇంటికాడ 21 రోజులు నువ్వు ఇంటికాడ పెట్టేసి 2 సార్లు ఇంటికాడ ఉంచేసి అన్నం పెట్టేసి నీరు పెట్టేసి ఆడి బిడ్డలు తగ్గేవాడు కాదు. మేముతో తినట్లేదు ఆడు తగ్గట్లేదు. నాకు అన్ని సర్వీస్ చేసి పెట్టాలి. తర్వాత ఈడికి అనిపించి వాళ్ళు ఉపవాసం ఉండి వాక్యాలన్నీ చెప్పి అన్ని బొల్లు తోలేసి అన్ని కాడకి వెళ్ళేసి నా యొక్క పెడతాను వచ్చి గలీజీ జీవితం. చివరికి వస్తే ఈడు మాకన్నా ముందు లేచేసి ఈడే నీళ్ళు తయారు చేస్తాడు, ఈడే టీ రెడీ చేస్తాడు, ఈడే వంటగదిలోకి వెళ్ళిపోతాడు, ప్రార్థన చేస్తాడు. నేను షాక్ అయిపోయాను. ఈడేట్రో బాబు ఇలా బోరనా ఈడి జీవితంలో ఏదో కదిలింపు జరుగుతుంది. ఈడి లోపల ఒక వేర్పాటు ఉంది. 3 వారాల నుంచి ఆయనని చూడడానికి మాకే ఆశ్చర్యం. ఈడే మనిషే మరి వీడు అది వస్తున్నారు. మరి ఎక్కడికి వచ్చిన నెలడు బట్టలు వేసుకునేవాడు. అక్కడికి వెళ్ళేసరికి సేవింగ్ మంచి క్రాపు మంచిగా పిల్లల్ని. అప్పుడు అర్థమైంది విశ్వాసములో వేరుపాటు ఉంది. నేను చెప్పొచ్చే మాట మన జీవిత చర్యలో వేరుపాటు కనబడాలి. అది మన స్వస్థతలో కనబడాలి. యేసయ్య నామములో స్వస్థపరచొద్దని చెప్పిన అదే నోటితోనే అవతల పక్కకి వెళ్ళి వచ్చేసాడు. అవతల పక్కకి వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చేసాడు. హలో, ఈ మొన్న జరిగిన మాట ఎర్రసముద్రం మా ప్రాంతాల మధ్యలో ఒకడు వచ్చేసి పాస్టర్ గారిని రోడ్డుతో కొట్టడానికి వచ్చాడు. ఆ మధ్య ఆ పాస్టర్ గారు చెప్పిన మాట నాకు ఫోన్ చేయను. అయ్యా ఆ రోజు పురుషులు లేకపోవడం గొప్ప కృపయ్యా. ఆయన పట్టుకుంటారన్న ఆ సంఘంలో ఉన్న పురుషులు అట్టంటోడు ఏం కదా ఆయన చంపేసి ఏడాది తీసేస్తారు సిలువులా. అట్టండి మూర్ఖులాడు వాక్యాలు వింటారు కానీ స్వభావంలో ఏం పెద్ద మార్పేం లేదు. చివరికి అయ్యారు నాకు ఫోన్ చేసిన మోహన్కు కూడా చెప్పొద్దు అయ్యా. అదేటయ్యా లేదు పాత మళ్ళీ అంటే మళ్ళీ చెప్పలేదు. మోహన్ కూడా చెప్పలేదు. చివరికి మనసు లోపల కొట్టేసుకుంటుంది. ఓనని ఇది చెప్పకపోతే సొంత కుటుంబ సభ్యులు కదా ఇంకో విధానంగా తెలిస్తే బాధపడతారని మోహన్ మాకు ఒక వాయిదా ఇవ్వబడింది. శుక్రవారం ఎలా జరిగింది అది అప్పటికెప్పుడే మేము సోమవారం బుధ అయిపోయింది కదా. బుధవారం రోజే నేను నీకు చెప్తున్నాను బాధపడద్దు కానీ అదేటయ్యా చెప్పేయండి వాళ్ళు చెప్పిన తర్వాత ఇంతేనా అమ్మయ్య అప్పుడే నాకు నెమ్మది కలిగింది. ఈ పాత స్వభావం పెట్టేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. అప్పుడే నాకు అర్థమైంది ఈ విశ్వాసంలో ఏముంది వేర్పాటు ఉంది. లేకపోతే ఒకటంటే రెండో ఈయన సెలివెక్కించేసి కూర్చోబెట్టాడు. నువ్వు ఎక్కడికి ఈయన అలాంటి వాడికి ఈయన కలిపెట్టాడు. అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు. పాస్ గారు ఏమవుతారు వాళ్ళకి పాస్ గారికి ఏదో సంబంధం. ఈయన కదిలితే వాళ్ళు కదిలిపోతారు, వాళ్ళు కదిలితే ఈయన కదిలిపోతారు. వీళ్ళంతా ఒక బ్యాచ్. అప్పుడు అర్థమైతుంది ఇది విశ్వాసంలో ఏముంది. పాస్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి ఒకటే దేవ వీళ్ళు ముగ్గురికి మాత్రం ఏ కదిలింపు రాకూడదు. వీళ్ళు పాత జీవితానికి వీళ్ళు ఏం తెలియకూడదు, వెళ్ళకూడదు అయ్యా దానికోసం ప్రార్థన. అద్భుతమైన తెలుసా ఈ ముగ్గురు ఆ ప్రార్థనకి తగ్గట్టుగా ఒదిగిపోయారు. వాళ్ళు రెస్పాండ్ అవ్వలే. ఆ కుర్రోళ్ళు కూడా ఈయనలాగే సామాన్యులేం కాదు. చర్చీలకు వస్తారు, వాక్యాలు వింటారు, ప్రార్థన చేస్తారు. వివాహం కూడా అయ్యగారే జరిపించారు. కానీ ఇలాంటి మ్యాటర్లోకి వస్తే అసలు ఆగేది లేదు. 2 పీకేసి చంపేసి వస్తారు అలాంటి రోజు. కానీ విశ్వాసం కొరకు ఏం చేసుకున్నారు, కొన్నిటిని వదిలేస్తారు. కారణం ఏంటో తెలుసా, వారికి ఆ సువార్త అందించిన సేవకుడుకు నా విశ్వాసం వారిని ఏం చేసింది, ప్రభావితం చేసుకు తీరింది. ఇదే దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా కావాల్సింది. నా విశ్వాసం నిన్ను ప్రభావితం చేస్తే, నా ఆరాధన నిన్ను ప్రభావితం చేస్తే, నా ఆత్మిక విధానం నిన్ను ప్రభావంలో తీసుకొచ్చి తీరితే అందులో ఒక వేర్పాటు ఉంది. ఇది కొందరిని మార్చే వేర్పాటే. కొందరు మార్చే మాత్రం కాదు, కొందరు నీ దగ్గర నుంచి బాయ్ బాయ్ చెప్పేదే మార్గం కూడా అర్థం కాదు. కొందరు నిన్ను చూసేసి ఏమంటారు, ఒరే నీకు నాకు కట్టి చెప్పిస్. మరి అది చెప్పడు. ఆ లక్షణాలన్నీ అలాగే ఉంటాయి. నవ్వేస్తాడు, అన్నీ చేసేస్తాడు చిచ్చిగాడు. దాని అర్థం చెప్పేసి అయిపోయిందనే. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏ దయ్యమో ఏ కాకో ఏ పిశాసో అర్ధరాత్రి గుర్తుకొస్తుంది. అయ్యగారు పోతున్నారా, ఫోన్ చేశారా, అప్పుడే మాకు అర్థమైంది ఆయన నీ విశ్వాసం వేరు పాటే. హల్లెలూయా.
అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస చర్యలో మనం వేరుపడేటప్పుడు కొందరు మనకేం చేస్తారు తెలిసి తెలియనట్టుగా ఓర్పాలాగా ముద్దెట్టేసుకొని ఏడ్చేసి హల్లెలూయా 1200 మంది సేవకుల మధ్య ఇప్పుడు 10 మంది మాత్రమే పట్టుకొని ఉన్నారు. మిగతా వాళ్ళందరూ హలో హల్లెలూయా. ఆ 10 మందిలో కూడా ఇంకా కొందరు రెడీ అవుతున్నారు వెళ్ళిపోవడానికి. నేను ఇది చెప్పేది 26-27 సంవత్సరాల కొన్న చరిత్ర చెప్పేది. ఒకప్పుడు విశ్వాసం కొరకు దెబ్బలు కాసిన వాళ్ళే, విశ్వాసం కొరకు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు వాళ్ళు దేనికి దాసులైపోయారు? డబ్బుకి దాసులైపోయారు. దేనికి? మేమన్నా డబ్బు ఇచ్చేసాక కిరణ లేదు మాకు. డబ్బు ఇచ్చేసి కొన్ని ఒక మనిషిని ఎంతకాలం ఉంచగలుగుతాం? ఒకరికి డబ్బు, ఆ డబ్బునంత వరకే అయిపోతే. అందుకే డబ్బు లేనట్టుగా మనం నటించేది. ఇది డబ్బు ఇచ్చి తెచ్చుకునే మార్గం కాదు. ఇది మనుషులను మార్చి మార్పు అనుభవంగా ప్రకాశంగా కనిపించే మార్గమే ఈ మార్గం. అపోస్తలుల క్రియ 3వ అధ్యాయంలో స్వస్థత పొందినవాడు ఆ ఊర్లో తిరుగుతున్న వాళ్ళు ఏం జరుగుతుందో ఈ వ్యాపారానికి ఎప్పుడు ఎదురుగా అనే కదా అపోస్తలుల క్రియలు చూడండి. అపోస్తలుల కార్యం మొత్తం ఇలాంటి చరిత్రలే. ఒక ఆవిడ నిలబడి ఏం చేసేది? అందరికి భూతాబామి పంచేసి చెప్పి ఆవిడ స్వస్థపరిచడం ఐగిని కూడా. దాని అర్థం నీకు స్వస్థత జరిగేటప్పుడు ఐగిరికి ఎన్ని దెబ్బలు కాస్తున్నావు? నైట్ అంతా హలో హలో నాతో కలిసి ఆ దెబ్బలు కాసినాక కూడా మళ్ళీ ప్రార్థన చేస్తున్నట్ట గుండె ఎట్లాంటి గుండె ఆలోచించారు. హలో పౌరశీలాల్లో దేవాలయ చీరసాలకు వెళ్ళాలనుకున్న కారణం ఏంటి? ఈ యొక్క అమ్మ అంటే అది ఎక్కడ? ఊరు మధ్యలో. అదొక వ్యాపారం. నేడు లేదా వ్యాపారం? ఈ రోజుల్లో కూడా ఆ వ్యాపారాలు ఉన్నాయి. ఈ రోజుల్లో రాయగడలో జరిగిన ఒక సంఘటన. ఆయన కూడా ఈ మంత్రతంత్రాలన్నీ చేసేవాడు. ఈ దేవుడిని నమ్మేశాడు. ఎందుకు నమ్మాడు తెలుసా? ఈడు ఒక పిల్లని చూశాడు. ఆ పిల్ల చర్చికి వెళ్ళిన పిల్ల, ఆరాధన చేసిన పిల్ల. ఆ పిల్లని చూసేసి ఈడేం చేశాడు? మాయమంత్రం అని వేశాడు. ఈయన ఇప్పుడు నేను నా ఇంటికి తెచ్చేస్తాను. దాని ఎంట్రీలు పట్టుకున్నాడు, దాని నా కాలపాలలో ఉన్న మట్టి తీసుకెళ్ళాడు, గోధులు తీసుకెళ్ళాడు. ఏమేమి ఎన్ని చేస్తావు చేయాలో చేస్తున్నాడు. అన్నీ చేసినా కూడా ఈమెం చేయట్లేదు. ఇదేం పవర్ఫుల్ రా బాబు, నా దేవత అక్కడికి పంపిస్తే ఈవిడ రావట్లేదు, నేను అక్కడికి వెళ్తాను. వీడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చర్చి లోపల కూర్చొని ఏం చేయడం మొదలెట్టాడు? మంత్రాలు చేయడం మొదలెట్టాడు. ఈ మంత్రాలు చేసే చర్యలో దేవుడు ఈయన పట్టేస్తున్నాడు. ఆ రంగస్థలందరూ కలిపి ఆడి కోసం ప్రార్థన ఫ్యామిలీ ఆడు బాగైపోయాడు. బాడు బాగైపోయాడు. ప్రాబ్లం ఏంటి తెలుసా? వీడితో కలిసి ఉన్న మిగతా వాళ్ళు ఆడు బాధపడ్డాడు. ఎందుకు? వీడి కానీ నోరిప్పేస్తే వాళ్ళందరికి దెబ్బలే. నోరు ఎప్పుడు ఇడు ఎప్పుడా? మరి మారు మనసు అంటే ఇంకేంటి? మంచి పాస్టర్ దగ్గరికి ఇప్పాడు కాబట్టి స్టోరీ ఎక్కడ బయటికి రివీల్ అవ్వలేదు. వాళ్ళ విశ్వాసం దగ్గర రివీల్ వెళ్ళిపోద్ది. స్టోరీ మాత్రం వెళ్ళిపోద్ది. ఎక్కడంటే చుట్టుకుంటే అక్కడ వెళ్ళింది. చివరికి ఏ పాపకు వశీకరణ చేయడానికి ప్రయత్నం ఆ పాపను పెళ్లి చేసుకుని ఇప్పుడు శుభ్రంగా పాస్టర్గా ఉన్నాడు. నేను చెప్పొచ్చే మాట, కొందరు ప్రభావితం అయ్యేటప్పుడు కొందరు మనల్ని ఏం చేస్తారు? మీరెవరో మాకు తెలియదని కూడా చెప్పేసి వెళ్ళే చర్య కూడా ఇందులో ఉంది. అందుకైతే పౌరశీలాలు జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చి విడిపించడానికి రాలేదుగా. విశ్వాసే నీ ద్వారా అభిషేకం పొందినండి, పెళ్లి చేసుకున్నాను రాదు. అది కూడా స్వీకరించగలిగి తీరాలి. ఈ ఏర్పాట్లు నువ్వు దేవుని కొరకు ప్రయాసపడిన అవతలు ఉన్నాడు నీకు అదే రీతిగా చేస్తాడు అనుకోమాక. అలాగ అనుకుంటే నీ విశ్వాసమే తప్పు. నేను నీకు సౌకర్యం చేసేసి నువ్వు నాకేం ఎత్తాడు? అసౌకర్యమే చెప్తావు. కారణం నీ పారంపర్య పట్టదే. అర్థం కాదు. నేను నీకు మేలు చేసేసి నువ్వు నాకు మేలు చెయ్యట్లేదన్న దాని అర్థం ఏంటిది? నీకు కట్టు ఉంది. ఏం కట్టు? కీడు చేసే ఒక కట్టు ఉంది.
దానికి నువ్వేం చేసుకోవాలి? మీరు చేసుకోవాలని ప్రయత్నం చేసుకోవాలి. వందల సారి ఒరిస్సా విడిచిపెట్టాలి, ఎక్కడొద్దు మాకు అన్న ఆలోచన వచ్చేటప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటకి గౌరవం చేసుకునే, లేదా మీరేదో ఉద్ధరించేస్తారండి. ఈరోజు వాక్యం అర్థం కాకపోతే రేపు మీరు ఎవరు రాకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, మేము మొత్తం ప్రార్థన చేస్తాం, వెళ్తాం. కారణం ఏంటిది? మనుషులను చూసి కాదు, మనుషులు ఉంటారన్నది కాదు. ఉన్నోళ్ళు ఈ రోజు ఉండి రేపేమైపోతుంది, లేకపోతే ఇప్పటికి గోడలు ఇరిగిపోయి పెద్ద సంగతి అయిపోయి. ఓపెన్ మీటింగ్ గా మారిపోయినగా అలా సౌకర్యం ఈ విశ్వాస చర్యలో లేదు. హలో, అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. స్వీకరించే వాళ్ళ సంఖ్య అధికమవుతున్నప్పుడు వదిలే వాళ్ళ సంఖ్య కూడా అధికంగానే వర్ధిస్తూనే ఉండి తీరుతుంది. లేకపోతే బైబిల్లో ఉన్న ఉదాహరణ అన్ని మీరు చదవండి. దేవుని బిడ్డలు ప్రయాసపడిన వెళ్ళిన చర్యల్లో దేవుడి తప్ప తోటి విశ్వాసి ఎవరు కూడా డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్. ఎవడు రాడు, ఎవడు. అదే కదా ఈయన కూడా చెప్తాను, అయ్యగారు సండే స్కూల్కి ఎవరు రావట్లేదు, నేను అయిపోయి రావట్లేదంటే అయిపోయి అంతే కదా. అయిపోయేటప్పుడు అక్కడ దాని వాల్యూ అర్థమయ్యేది. ఇప్పుడు బలవంతంగా మనం ఒకరిని ఎంతసేపు మనం కూకోబెట్టేది. ఒకడికి తినడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ నోట్లో మనం కుక్కడం మాకేయాలి, అంతే కదా. అందుకే కదా మన కూడికల్లో ఉన్న ఆరాధన మెల్లిమెల్లి తగ్గిపోతాయి. కేవలం ఆదివారం మాత్రం ఆరాధనగా మిగిలిపోయింది. ఆదివారం మాత్రం ప్రత్యక్షమై ప్రదర్శనమై అలా మాయమై కనిపి పారిపోతారు. ఆ స్టేజీకి వచ్చేసింది. హలో, కారణం ఏంటిది? కొందరు బాయ్ బాయ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు అన్నమాట. నాతో లేరు అనుకుంటారు, మరి అది నువ్వా వేరే వాళ్ళు, నా సంబంధం లేదు. ఎవరో ఒక మాత్రం బాయ్ బాయ్ చెప్పక తప్పదు. కారణం ఏంటిది? ఈ వేర్పాటుకున్న ప్రత్యేకత ఇదే. హలో, నాతో కలిసి మనల్ని విడిచిపోయి వెళ్ళిపోయే కారణమే అదే. కారణం ఏంటిది? మనలో ఏదో ప్రత్యేక చెందే విశ్వాసం ఉంది కాబట్టి. ఆడ ఆ విశ్వాసానికి ఏం అవ్వలేకపోతున్నాడు, సమరూపిగా అడ్జస్ట్ కాలేకపోతున్నాడు. అందుకే వాడు అడ్జస్ట్ అయ్యారు, అడ్జస్ట్ అయిన మార్గానికి అలాంటి నువ్వెందుకు బాధపడ్డావు? మనం బాధపడాల్సింది ఏంటో తెలుసా? నా అడ్జస్ట్మెంట్ వాడు లేడు కాబట్టి బాధపడ్డా. మాటలు నేను కొరింథీ సంఘ బిడ్డలకి పౌలు హెచ్చరికించి చెప్తున్నామని, వారి దగ్గర నుంచి మీరేముండి తీరాలి, వేరుగా ఉండి తీరాలి. అపవిత్ర, అక్కడ ఒక మాట ఉంది 17వ వచనం చివరకు అనుకుంటా, ముట్టకూడదు. డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ టచ్ విత్ దెం. మీ తెలుగు భాషలో అది కరెక్ట్గా లేదు కానీ ఇంగ్లీష్ లో వారితో ఒక స్పర్శ కూడా నీకు. ఈ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు బట్టి దేవునికి స్తోత్రం. కారణం కదా, వాడికి స్పర్శ లేదు. There is not even a touch. హలో, అపవిత్రమైన దానికి ఏం లేదు, తాకిడి కూడా లేదు, టచ్ కూడా లేదు. అంటే దాని అర్థం అంత టచ్ ఇచ్చే అంత దానికన్నా దూరత పడిపోయి అర్థం కాలేదు. అందుకే ఈ ఉపవాస కోడికలు అర్థం చేసుకు తీరాలి. కొందరు మనల్ని మనం ఏం చేయకూడదు, తాకకూడదు. ఆ రీతిగా వారు అపవిత్రము, మేము పరిశుద్ధం చెందేవారు. అందుకే బైబిల్ చెప్పారు. ఈరోజు ఎవరు అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు ఒక పదం చెప్పారు, మీరు ఎంతమంది ఆలకించలేదు నాకు తెలియదు కానీ, పిలవబడిన వారు అనేకులు. నేను ఆ మాట వినేసరికి నేను చెప్పడానికి వెళ్ళే మెసేజ్కి ఆమె చేసిన ప్రార్థనకి ఒకటే, పిలవబడిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు, ఇంకా ఆదివారం వచ్చిన వాళ్ళని కూడా చూడవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగైతే పిలవబడిన వారి మధ్యలో నుంచి ఎన్నుక పొందిన కొందరు మాత్రమే దేవుని యొక్క స్పర్శను పొందుకోగలిగి తీరేది. అందుకే చివరి మాట చెప్పి ముగించేస్తాను. అందరినీ తాకడానికి నువ్వు నిబంధన ఉల్లంఘించకుండా, తాకకుండా ఉండేటప్పుడు నిన్ను తాకి తీరడానికి, నీతో మాట్లాడి తీరడానికి, నీకు ఆత్మీయ అనుభవం ఇచ్చి తీరడానికి ఇమ్మానుయేలైన దేవుడు ఎనీ టైం రెడీగా ఉన్నాడు. ఆయన కృపా సింహాసనం నీ కొరకు ఎల్లప్పుడూ తెరవబడింది. ఏ సమయంలో అయినా ఆయన తాకిడిని అనుభవించవచ్చు.
ప్రియమైన బిడ్డలారా, విశ్వాసానికి ఏర్పాటు సెపరేషన్ ఉంది. మనం గుంపులో గోవిందా కాదు, గుంపులో గోవిందా కాదు, గుంపులో యేసయ్య. గుంపులో నేను యేసయ్య స్వభావం కలిగిన వాడిని, గుంపులో నేను యేసయ్య విశ్వాసం కలిగిన వాడిని, గుంపులో. అందుకే యేసయ్య కొన్న జీవిత చర్యలు ఆయన గుంపులో ఉన్నా ఎప్పుడు విడిగానే ఉండేవాడు. అర్థం కాలేదు. యేసయ్య శిష్యులు ఉన్నా కూడా ఆయన ఒంటరికి శిష్యులతో కలిసి ఏం చేయలేదు. దాని అర్థం వేర్పాటు అన్నది కరెక్ట్ గా ఉంటే అందరితో కలిసి ప్రార్థన చేయలేదు. అందరూ నీ ప్రార్థనకి ఆమె చెప్పడానికి అవకాశం నువ్వు ఇవ్వవు. కారణం ఏంటిది? ఒక్కవేళ అలాంటి అవకాశం ఇచ్చామనుకో ఆ లోపల ఉన్నది ఏంటో మనకు తెలియదు కదా. యేసయ్య ఆ రీతి కలిగిన భేదాన్ని ఉంచారంటే మనం ఎంత ఉంచాలి? 12 మంది శిష్యులతో కలిసి యేసయ్య ఏం చేయలేదు. నిద్రపోయేటప్పుడు యేసయ్య ఉంటగానే నిద్రపోయాడు. అర్థం కాలేదు. నిద్రపోయేటప్పుడు కూడా, మరణించేటప్పుడు కూడా ఏకాంత మరణం, సమాధిలోకి వెళ్ళేటప్పుడు కూడా ఏకాంత సమాధి, అందరితో పునరుద్ధానం పొందేటప్పుడు తన పునరుద్ధానం ఏకాంతమే. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్పేది ఆయన పునరుద్ధానం పొందిన తర్వాత విశ్వాసుల భక్తులు ఏం చేశారు? సమాధిలో నుంచి పునరుద్ధానమై వారి వారి కుటుంబాన్ని యేసయ్యని కలవడానికి వెళ్ళే. యేసయ్యని ఎందుకు కలవాల్సిన యేసయ్యనే కదా ఫస్ట్. ఇది వెళ్ళలేదు, కలిసే వచ్చారు కాబట్టి, అక్కడి నుంచే వార్త వినేసి వచ్చారు కాబట్టి మళ్ళీ యేసయ్యని ఏం చేయక్కర్లేదు. అందుకే వారు యేసయ్యని కలవకుండా యేసయ్య గురించి సాక్ష్యం చెప్పి ఏమని, మరణం ఉంది, పునరుద్ధానం ఉంది, మరణ పునరుద్ధానములో వారసునైన వాడు నా పంక్తిలో ముందుకెళ్ళాడు, ఆయన వేరుగాడు, నువ్వు వేరుగాలి. అలాగైతే నీ పునరుద్ధానం వేరేగా ఉండాలి, నీ మరణం వేరేగా ఉండాలి, నీ జీవితం వేరేగా ఉండాలి, నీ సాక్ష్యం వేరేగా ఉండాలి, నీ ఆత్మీక స్పందన వేరేగా, నీ ఆరాధన వేరేగా ఉండాలి, నీ కృపావరాలు వేరేగా ఉండాలి. అలాగైతేనే ఈ ఆత్మిక గుంపులో నిలబడగలిగి తీరేది. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుల దేవా నీకు వందనాలు. వేర్పడిన విశ్వాసుల గుంపులో దేవా మేము కూడా ఉన్నవారమే, కానీ మాలో అన్నిట్లో ప్రత్యేకత ఉంది దేవా. మా ఆరాధన విధానంలో ప్రత్యేకత ఉంది, మా విశ్వాస జీవిత చర్యలో వేర్పాటు ఉంది దేవా. వేరు కలిగి విడు కలిగేటట్టుగా ఉండి జీవించడానికి సహాయం దయచేయండి దేవా. ఒకే గుంపులో మేము పరిగెడుతున్నా దేవా, ఒకే గుంపులో మేము ప్రయాణం చేస్తున్నా. నా జీవితం వేర్పాటు చెందేది, నా విశ్వాసం వేరుగా విడుగా వాక్యాధారానికి చెందేది, దానికి అనుకూల పడేటట్టుగా ఉండి తీరడం అనుకున్నా. భాగ్య తరగతిని మాకు దయచేయండి దేవా. అధికంగా మా విశ్వాస జీవితంలో వేర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇప్పించి దేవా, సంఘానికి ఉన్న మూల స్తంభాలు ఒక స్తంభం వేర్పాటు దేవా. కొందరి వేర్పాటు అన్న చర్య బద్దలైపోయింది దేవా. మిగతా 6 స్తంభాల్లో దేవా విశ్వాస జీవితం నిలకడత కలుగుండి తీరదు. 7వ స్తంభముగా ఉన్న వేర్పాటు కూడా దేవా అనుకూల పడేటట్టుగా ఈ రాత్రి పగటి గల వాక్యం ఉన్న ప్రతి బిడ్డలు వేర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చే చర్యలోకి మరేవా వారి హృదయానికి నొచ్చు వేదన కలిగిందంటే, వారిలో నిజముగా పశ్చాత్తాపం వచ్చి తీరిందంటే తిరిగి అందులో ఒక తిరిగి స్థాపన వారికి దాయిచ్చేయమనుకో వచ్చినాం దేవా. లేదు నాకు అక్కర్లేదు, నేను ఎలా పోతున్నానని ఆశ కలిగేటట్టుగా ఉన్న బిడ్డలకు కూడా దీవించండి దేవా. వారికి కూడా ఈ విశ్వాస మార్గంలో వేర్పాటుకున్న ప్రాధాన్యతను మాట మాటకి ఎడతడగా వారికి బోధించి దేవా, వారి ఆత్మీక క్రమములో శుద్ధీకరణ కలిగినంత వరకు వారికి హెచ్చరికగా మారి తీరడానికి దేవా నీవు సహాయం దయచేయమని కోరుచున్నాం. ఇంతసేపు వాక్యం బోధించిన ప్రణాళికలు తప్పులు పొరపాటులు వాక్య వ్యతిరేకత ఏమైనా ఉండి తీరుంటే దేవా మందించండి, క్షమించండి. పరిశుద్ధాత్మకు దుఃఖపరిచేటట్టుగా మనసాక్షికి వేదన పరిచి తీరేటట్టుగా దేవా, దేవుని యొక్క దృష్టిలో చెడుగా దేవా పనికిరాని విధానంగా ఏదైనా దేవా నా శబ్ద ఉచ్చారణలో కానీ నా వాక్య ఉపదేశములో కానీ మాట ప్రయోగంలో కానీ ఎక్కడైనా జరిగి తీరిందంటే దేవా క్షమింపు కోరుతున్నాను, మందింపు కోరుతున్నాను దేవా. మంచి మనసాక్షిని మాకు దయచేయండి దేవా. మంచితో జీవించడానికి, నీ వాక్యానికి లోబడి తీరడానికి అనుస్పందన కలిగేటట్టుగా జీవితాన్ని మాకు దయచేయండి దేవా. ఇంతసేపు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఇంతసేపు అనేక విషయాల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి అనుకున్నాం, అవకాశాలు మాకు దయచేసినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం ఇక్కడ మా ఇళ్ళలో మా కుటుంబంలోకి మా సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం దేవా. రాబోయే రోజుల్లో దేవునితో కలవడానికి, దేవునితో అనుబంధం కలిగి సంఘముగా సహవాసముగా ఉండి తీరడానికి దేవా భాగ్యములను తెరవమని కోరుకుంటూ దేవా నీ సన్నిధిలో అన్ని విషయాలు మేము అడిగి తీరుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవా నీ 2వ రాకడ వరకు తోడై ఉండును గాక.
యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.